ఓం శాంతి. విసిడి నంబర్ 1529, సూరత్, గుజరాత్, 1వ భాగం. वाणी चल रही थी. వాణి నడిచింది 11/4/64 की. 11/4/1964 और दूसरे पेज के अंत में बात चल रही थी. మరియు రెండో పేజీ అంతంలో విషయం నడిచింది. कि मम्मा बाबा की सीट तो नामी ग्रामी है. ఏమనంటే మమ్మా బాబా యొక్క సీట్ అయితే పేరు ప్రఖ్యాతి చెందినది. क्योंकि ये तो लक्ष्मी नारायण बनते हैं. ఎందుకంటే వీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. जिसको स्वराज्य कहा जाता है. దానిని స్వరాజ్యం అని అంటారు. ये है स्वराज्य के लिए राम का यज्ञ. ఇదయ్యింది స్వరాజ్యం కోసం రాముని యజ్ఞం. तो तुमको स्वराज्य मिलता है అయితే మీకు స్వరాజ్యం లభిస్తుంది. क्योंकि राम बाप को कहा जाता है. ఎందుకంటే రాముణ్ణి తండ్రి అని అంటారు. बाप का तुमको वर्षा मिलता है. తండ్రిది మీకు వారసత్వం లభిస్తుంది. जो भी सब मनुष्य मात्र हैं, ఎంతమంది అయితే మనుష్య మాత్రులు ఉన్నారో इस रुद्र ज्ञान यज्ञ में सब स्वाहा होने वाले हैं. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో అందరూ స్వాహ అవ్వనున్నారు. इसलिए అందువలనే इनको यज्ञ कहा जाता है. దీనిని యజ్ఞం అని అంటారు. स्वाहा. స్వాహ ये बड़े से बड़ा यज्ञ है. ఇది అతిపెద్ద యజ్ఞం. 11/4/64 की वाणी का तीसरा पेज. 11/4/1964 3వ పేజ్. अभी तुम जानते हो ఇప్పుడు మీకు తెలుసు इस यज्ञ में सारे बम्भोर को आग लगेगी. ఈ యజ్ఞంలోని మొత్తం ముళ్ళ అడవికి అంతా అగ్ని అంటుకుంటుంది. और तुम अभी आते हो बाबा के पास మరియు మీరిప్పుడు వస్తారు బాబా దగ్గరికి पुरानी दुनिया छोड़ देने के लिए. పురాతన ప్రపంచాన్ని విడిచిపెట్టడం కోసం. तुम्हारी बुद्धि में आ गया है మీ బుద్ధిలోకి వచ్చేసింది आप मुए మనం మరణించినట్లయితే मर गई दुनिया. ప్రపంచం మరణించింది. मरना तो शरीर से होता है. మరణించటం అయితే శరీరంతో అవుతుంది. तो शरीर से मरने की बात है क्या? అయితే శరీరంతో మరణించే విషయమా ఏంటి? क्या बात है? ఏం విషయం? जीते जी मरना माना జీవిస్తూ మరణించడం అంటే शरीर से मरना नहीं, శరీరంతో మరణించడం కాదు, देह अभिमान से मरना. దేహ అభిమానంతో మరణించడం. तो कहावत है आप मुए मर गई दुनिया. అయితే సామెత ఉంది, మనం మరణించినట్లయితే మన కోసం ప్రపంచం మరణిస్తుంది. तो तुम अशरीरी हो जाते हो. అయితే మీరు అశరీరిగా అయిపోతారు. आत्मा तो मरती नहीं. ఆత్మ అయితే మరణించదు. अशरीरी होने की बात है. అశరీరిగా అయ్యేటటువంటి విషయం. तो जब शरीर ही खलास हो गया ఎప్పుడైతే శరీరమే సమాప్త అయిపోయిందో तो फिर कुछ है ही नहीं. అప్పుడు ఇంకేమీ లేనే లేదు. देह अभिमान का नाम निशान खलास हो गया. దేహ అభిమానంది పేరు చిహ్నాలు ఎప్పుడైతే సమాప్త అయిపోవటం అవుతుందో
तो फिर तुमको जरूर नया शरीर मिलता है। అప్పుడు మీకు తప్పకుండా కొత్త శరీరం లభిస్తుంది. जब नया शरीर मिलता है ఎప్పుడైతే కొత్త శరీరం లభిస్తుందో तुम नई दुनिया में आते हो మీరు కొత్త ప్రపంచానికి వస్తారో तो नई दुनिया का ख्याल होता है। అప్పుడు కొత్త ప్రపంచం యొక్క ఆలోచనలు ఉంటాయి. अभी करना क्या है? ఇప్పుడు ఏం చెయ్యాలి? पहले पहले पुरानी दुनिया మొట్టమొదట పాత ప్రపంచం को बुद्धि से छोड़ने की बात है। పాత ప్రపంచాన్ని బుద్ధితో విడిచిపెట్టేటటువంటి విషయం. शरीर का भान छोड़ శరీరం యొక్క భానాన్ని విడిచిపెట్టి शिव बाबा के गले का हार तुम बनते हो। శివబాబా మెడలో హారంగా మీరు తయారవుతారు. बाबा तो निराकारी है ना, బాబా అయితే నిరాకారి అయ్యారు కదా, तो गले का हार भी कैसे बनेंगे? అయితే మెడలో హారంగా కూడా ఎలా తయారవుతారు? देवान वाले बनेंगे దేహ భానం వారు తయారవుతారా, या जो निराकारी बनेंगे वो बनेंगे? లేక ఎవరైతే నిరాకారిగా తయారవుతారో వారు తయారవుతారా? बाबा कहते हैं బాబా అంటారు, मेरे में जो गुण हैं वो तुमको सिखलाता हूँ। నాలో ఏవైతే గుణాలు ఉన్నాయో అవి నేను మీకు నేర్పిస్తాను. कौन कहता है? ఎవరంటారు? शिव बाबा कहते हैं శివ్ బాబా అంటారు, कि मेरे में मुख्य गुण कौन सा है? ఏమనంటే నాలో ముఖ్య గుణం ఏంటి? जो सदा शिव कहा जाता है। ఏదైతే సదా శివుడు అని అనబడతారు, मेरे में मुख्य गुण है నాలో ముఖ్య గుణం అయ్యింది निराकारी। నిరాకారి. फिर और बातें आती हैं। దీని తర్వాత మళ్ళీ వేరే విషయాలు వస్తాయి. निराकारी, निर्विकारी, निरहंकारी। నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. तो वो मैं तुमको सिखाता हूँ। అయితే అదే నేను మీకు నేర్పిస్తాను. दूसरा तो कुछ नहीं सिखाता। వేరేదైతే ఏమీ నేర్పించను. कोई भी नई इन्वेंशन निकालते हैं ఏదైనా కొత్త ఇన్వెన్షన్ని తీసినట్లయితే तो उसकी वृद्धि राजाओं के द्वारा कराते हैं। అప్పుడు దాని వృద్ధిని రాజుల ద్వారా చేయించడం జరుగుతుంది. यहाँ भी राजा होता ఇక్కడ రాజు ఉన్నట్లయితే तो उनके द्वारा ज्ञान फैलता। అప్పుడు వారి ద్వారా జ్ఞానం వ్యాపిస్తుంది. तो यहाँ ब्राह्मणों की दुनिया में कोई राजा नहीं। అయితే ఇక్కడ బ్రాహ్మణ ప్రపంచంలో రాజు ఎవరూ లేరా? जो ज्ञान फैले ఏదైతే జ్ఞానం వ్యాపిస్తుందో राजा तो होगा जरूर, రాజు అయితే ఉంటారు తప్పకుండా. लेकिन पहले पहले वो भी क्या बने? కానీ మొట్టమొదట వారు కూడా ఏమవ్వాలి? निराकारी बने। నిరాకారిగా అవ్వాలి. जब खुद निराकारी बने ఎప్పుడైతే స్వయం నిరాకారిగా అవుతారో तो ये ज्ञान भी అప్పుడు ఈ జ్ఞానం కూడా फैलेगा। व्यापिस्त इसलिए अव्यक्तवाणी में भी बोला, అందువలనే అవ్యక్తవాణిలో అన్నారు, जब तुम बच्चे अव्यक्त बन जाएंगे ఎప్పుడైతే పిల్లలైన మీరు అవ్యక్తంగా అయిపోతారో तो तुम्हारी प्रत्यक्षता అప్పుడు మీ ప్రత్యక్షత बाप के साथ तुम्हारी भी प्रत्यक्षता हो जाएगी। తండ్రితో పాటు మీది కూడా ప్రత్యక్షత అయిపోతుంది. तो राजा होता तो उनके द्वारा ज्ञान फैलता। అయితే రాజు ఉన్నట్లయితే వారి ద్వారా జ్ఞానం వ్యాపించబడుతుంది. क्योंकि राजा में ताकत रहती है। ఎందుకంటే రాజులో శక్తి ఉంటుంది. तो बाप ने तुमको ये इन्वेंशन बता दी। అయితే తండ్రి మీకు ఈ ఇన్వెన్షన్ ని చెప్పేశారు. क्या बता दी ఏం చెప్పేశారు? है? क्या बाबा ने इन्वेंशन बता दी? బాబా ఏం ఇన్వెన్షన్ ని చెప్పేశారు? कौन सी खोज की नई बात बता दी? ఏం పరిశోధనది కొత్త విషయాన్ని చెప్పేశారు? जो नाम वाला हो जावे दुनिया में। ఏదైతే ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి అయ్యే విధంగా है?
जितना जितना निराकारी बनेंगे ఎంతెంత నిరాకారిగా తయారవుతారో उतना उतना ज्ञान की और बाप की प्रत्यक्षता అంతంత జ్ఞానంది మరియు తండ్రిది ప్రత్యక్షత होती जाएगी। అవుతూ వెళ్తుంది। अभी तुम जान गए हो ఇప్పుడు మీరు తెలిసేసుకున్నారు कि स्वर्ग की स्थापना कैसे होती है। స్వర్గం యొక్క స్థాపన ఎలా అవుతుందో। कैसे होती है? ఎలా అవుతుంది? अरे అరే अभी तो बताया। ఇప్పుడే కదా చెప్పాను। जैसे जैसे स्वस्थिति की स्थापना ఎలా ఎలా స్వయం స్థితిది స్థాపన बुद्धि में होती जाएगी, బుద్ధిలో అవుతూ వెళ్తుందో, जैसे जैसे हम स्वस्थिति में स्थित होते जाएंगे, ఎలా ఎలా మనం స్వయం స్థితిలో స్థిరం అవుతూ వెళ్తాము, वैसे वैसे हमारे लिए అలా అలా మన కోసం स्वर्ग का वायुमंडल స్వర్గంది వాయుమండలం बनता जाएगा। తయారవుతూ వెళ్తుంది। अभी देखो ఇప్పుడు చూడండి स्वर्ग की स्थापना में कितना माथा मारना पड़ता है। స్వర్గం యొక్క స్థాపనలో ఎంత తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుందో। क्यों मारना पड़ता है? ఎందుకు బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది? क्योंकि घड़ी घड़ी ఎందుకంటే గడియ గడియ देवान आ जाता है। దేహభానం వచ్చేస్తుంది। कोई इन्वेंशन निकालते हैं ఏదైనా ఇన్వెన్షన్ ని తీసినట్లయితే तो गवर्नमेंट को बतलाते हैं ना అయితే గవర్నమెంట్ కి చెప్పటం చేస్తారు కదా, कि इन्वेंशन वृद्धि में आ जाए। ఏమనంటే ఈ ఇన్వెన్షన్ వృద్ధిలోకి వచ్చే విధంగా। तो तुमको बेहद का बाप का परिचय देना है। అయితే మీకు బేహద్దు తండ్రిది పరిచయాన్ని ఇవ్వాలి। क्या ఏంటి? है? गवर्नमेंट को बताएं, क्या बताएं? గవర్నమెంట్ కి చెప్పినట్లయితే ఏం చెప్పాలి? क्या बताएं? ఏం చెప్పాలి? जो गवर्नमेंट की बुद्धि में भी आ जाए। ఏదైతే గవర్నమెంట్ బుద్ధిలోకి కూడా వచ్చే విధంగా। जो भी गवर्नमेंट के बड़े बड़े हैं उनकी बुद्धि में आ जावे। ఎవరైతే పెద్ద పెద్ద వారు గవర్నమెంట్ యొక్క అధికారులు ఉన్నారో వారి బుద్ధిలోకి కూడా వచ్చేయాలి। क्या आ जावे? ఏం వచ్చేయాలి? है? कि जैसे और धर्म स्थापन हुए हैं ఏ విధంగా అయితే వేరే ధర్మాలు స్థాపన అయ్యాయో तो किसके द्वारा स्थापन हुए हैं? అప్పుడు ఎవరి ద్వారా స్థాపన అయ్యాయి? इस्लामी, बौद्धी, क्रिश्चियन आदि। ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ మొదలగున్నవారు, गुरु नानक का सिख धर्म, గురునానక్ యొక్క సిక్ ధర్మం, जो भी धर्म स्थापक आए हैं ఎంతమంది అయితే ధర్మ స్థాపకులు వచ్చారో उनकी पहचान की खासियत क्या थी? వారి గుర్తింపు యొక్క ముఖ్యమైన విశేషత ఏంటి? निराकारी स्टेज थी। నిరాకారి స్టేజ్ అయ్యింది। तो गवर्नमेंट के लोगों को भी बताना है అయితే గవర్నమెంట్ యొక్క జనానికి కూడా చెప్పాలి। कि देखो అయితే చూడండి वो जो धर्म स्थापन हुए हैं అవి ఏవైతే ధర్మాలు స్థాపన అయ్యాయో वो तो पुराने से पुराने धर्म नहीं है। అవైతే పాతలో పాత ధర్మాలు కావు। नए हैं या पुराने हैं? కొత్తవా లేక పాతవా? वो तो 2500 साल के अंदर है। అవైతే 2500 సంవత్సరాలు లోపలవి। लेकिन जो ओल्ड होता है सो गोल्ड कहा जाता है। కానీ ఏదైతే ఓల్డ్ ఉంటుందో దానిని గోల్డ్ అని అంటారు। असली धर्म तो अभी परमपिता परमात्मा आकर అసలైన ధర్మం అయితే ఇప్పుడు పరంపిత పరమాత్మ వచ్చి स्थापन कर रहे हैं। స్థాపన చేస్తున్నారు। तो जिसमें आकर के स्थापन करते हैं అయితే ఎవరిలో అయితే వచ్చి స్థాపన చేస్తారో वो पहला అది మొట్టమొదట धर्म पिता, ధర్మపిత, जो सनातन धर्म का धर्म पिता कहा जाता है, ఎవరినైతే సనాతన ధర్మానికి ధర్మపిత అని అంటారో ब्रह्मा की अव्वल नंबर औलाद బ్రహ్మ యొక్క మొట్టమొదటి సంతానం सनत कुमार, సనత్ కుమార్, वो प्रत्यक्ष हो चुका है। వారు ప్రత్యక్షం అయిపోయారు। उसकी ये खासियत देखने में आवेगी। వారిది ఈ ముఖ్య విశేషత చూడడానికి వస్తుంది। क्या? ఏంటి? कि एक सेकंड में चाहे तो
ఏమనంటే ఒక్క సెకండ్లో కావాలంటే निराकारी हो जाए, నిరాకారి అయిపోవాలి, 1 सेकंड में साकारी ఒక్క సెకండ్లో సాకారి, और 1 सेकंड में मनन चिंतन मंथन की మరియు ఒక్క సెకండ్లో మనన చింతన మంతనది आकारी स्टेज में स्थित हो सकता है। ఆకారి స్టేజ్లో స్థిరం అవ్వగలుగుతారు. तो बेहद के बाप का परिचय दो। అయితే బేహద్దు తండ్రిది పరిచయాన్ని ఇవ్వండి. तुम जानते हो మీకు తెలుసు, अभी हम उस बाप से ఇప్పుడు మనం ఆ తండ్రితో 5000 वर्ष पहले मुआफिक 5000 సంవత్సరాల ముందు వలె फिर से सहज राजयोग మళ్ళీ సహజ రాజయోగాన్ని सीख रहे हैं। इसलिए నేర్చుకుంటున్నాము. सीख रहे हैं ఎందువల్ల నేర్చుకుంటున్నాము? कि हम भी निराकारी बने, ఏమనంటే మనం కూడా నిరాకారిగా అవ్వాలి, निर्विकारी बने, నిర్వికారిగా అవ్వాలి, अहंकारी बने నిరహంకారిగా అవ్వాలి, और इस देह का भान మరియు ఈ దేహం యొక్క భానాన్ని छोड़ दें। విడిచిపెట్టేయాలి. तो हम అప్పుడు మనం वो राजयोग की पढ़ाई पढ़ रहे हैं। ఆ రాజయోగంది చదువుని చదువుకుంటున్నాము. क्या राजनुदा हुआ है? ఏం రహస్యం ఇమిడి ఉంది? ये राजनुदा हुआ है ఈ రహస్యం నిండి ఉంది. कि जितना जितना हम निराकारी बनेंगे ఏమనంటే ఎంతెంత మనం నిరాకారిగా అవుతాము उतना उतना देह अभिमान छूट जाने के कारण అంతంత దేహ అభిమానం విడిచిపెట్టబడిన కారణంగా देह की इंद्रियों का भान भी దేహం యొక్క ఇంద్రియాలది భానం కూడా छूटता जाएगा। విడిచిపెట్టబడుతూ వెళ్తుంది. इंद्रियों पर ఇంద్రియాల మీద कंट्रोल होता जाएगा। కంట్రోల్ అవుతూ వెళ్తుంది. इंद्रियों पर विजय प्राप्त अनुभव करते जाएंगे। ఇంద్రియాల మీద విజయాన్ని ప్రాప్తి అనుభవాన్ని చేసుకుంటూ వెళ్ళటం చేస్తాము. ये इंद्रियों पर विजय प्राप्त करने की राजाई ఈ ఇంద్రియాల మీద విజయాన్ని పొందేటటువంటి రాజ్యాధికారం पढ़ाई చదువు हम पढ़ रहे हैं। మనం చదువుతున్నాము. तुमको पूछने की भी दरकार नहीं रहती है। మీకు అడగవలసిన అవసరం కూడా ఉండదు. सब कुछ आप ही बतलाते जाते हो। అన్నీ కూడా తమంతట తామే చెప్పుతూ వెళ్ళిపోవటం చేస్తారు. कोई पूछे ఎవరైనా అడిగినట్లయితే इतना दिन तुमको कितना पढ़ाया है? ఇన్ని రోజులు మీకు ఏం చదివించడం జరిగింది? पढ़ाते पढ़ाते చదివిస్తూ చదివిస్తూ अब तुमको ఇప్పుడు మీకు रिवार्ड भी देते हैं ना। రివార్డు కూడా ఇస్తారు కదా. कोई रिवार्ड मिला क्या అయితే రివార్డు లభించిందా ఏంటి? है? नहीं। లేదా 73 में 73లో అవ్యక్తవాణిలోని వర్ణన వచ్చింది. अव्यक्तवाणी में जिक्र किया था అవ్యక్తవాణిలోని వర్ణన అనేది చేయటం చేశారు. ये जो मेला हो रहा है रामलीला ग्राउंड दिल्ली में, ఇదేదైతే మేళా జరుగుతుందో రామ్లీలా మైదానం గ్రౌండ్లో, इसका रिवार्ड निकलेगा। దీని రివార్డ్ అనేది వెలువడుతుంది. फर्स्ट सेकंड थर्ड रिवार्ड। ఫస్ట్, సెకండ్, థర్డ్ రివార్డ్. स्थूल प्रदर्शनी की सजावट का रिवार्ड స్థూల ప్రదర్శన యొక్క రివార్డ్ అనేది ये दीदी दादियाँ देंगी। ఈ దీదీ దాదీలు ఇవ్వటం చేస్తారు. जो चैतन्य प्रदर्शनी है ఏదైతే చైతన్యమైన ప్రదర్శన ఉందో उसकी सजावट का रिवार्ड దాని యొక్క అలంకరణది రివార్డ్ అనేది बाप दादा देंगे। బాప్ దాదా ఇస్తారు. तो कुछ दिया क्या అయితే ఏమైనా ఇచ్చారా ఏంటి? है? कुछ नहीं दिया। ఏమీ ఇవ్వలేదా? ऐसे ही झूठा बोल के चले गए అలాగే అసత్యంగా చెప్పి వెళ్ళిపోయారా? हैं? क्या दिया ఏమిచ్చారు? हैं? नहीं
కొత్త ప్రపంచం యొక్క కానుక అని స్టూడెంట్ అన్నారు. కాదు, वो तो 2004 की बात है, అదైతే 2004 యొక్క విషయం. ये 73 की बात है. ఇది 73 యొక్క విషయం. अव्यक्तवाणी అవ్యక్తవాణి. नहीं, స్టూడెంట్ ఏదో లక్ష్మీనారాయణులు అని అన్నారు. కాదు, वो लक्ष्मी नारायण वाली बात तो सन 66 में ही, 66 में ही లక్ష్మీనారాయణుల యొక్క విషయం అయితే 66లోనే 66లోనే क्लियर कर दी थी డిక్లేర్ చేశారు. कि आज से 10 वर्ष पहले, ఏమనంటే ఈ రోజు నుండి 10 సంవత్సరాల ముందు, नहीं आज से కాదు 5000 वर्ष, आज से 10 वर्ष कम 5000 वर्ष हुए. 10 సంవత్సరాలు తక్కువ 5000 సంవత్సరాలు అయ్యాయి ఈ రోజు నుంచి. जब लक्ष्मी नारायण का जन्म हुआ, ఎప్పుడైతే లక్ష్మీనారాయణుల యొక్క జన్మ జరిగిందో. नहीं, కాదు, ఏదో స్టూడెంట్ అన్నారు. బాబా కాదు, वही तो बाप की प्रत्यक्षता हो गई. అదే తండ్రి యొక్క ప్రత్యక్షత అయిపోయింది కదా. सन అక్కడే 76 76లో बाप తండ్రి सदा शिव की प्रत्यक्षता సదా శివుడిది ప్రత్యక్షత नारायण के द्वारा ही होगी ना, నారాయణుని ద్వారానే అవుతుంది కదా. तो वो तो उद्घाटन कर दिया. అదైతే ఉద్ఘాటన అనేది చేసేశారు. फिर 73 में कौन सा మరి 73లో ఏంటి, ఏమి रिवार्ड की बात की? అవార్డు యొక్క విషయాన్ని చేయటం చేశారు. 3 नंबर डिक्लेयर होंगे. 3 నెంబర్లు డిక్లేర్ అవుతాయి. फर्स्ट, ఫస్ట్, सेकंड, సెకండ్, थर्ड. థర్డ్. झंडे में एक दूसरे के नीचे दिखाए गए हैं कि नहीं? జెండాలోని ఒకటి కింద ఒకటి చూపించడం జరిగిందా లేక లేదా? क्या दिखाए गए हैं? ఏం చూపించడం జరిగింది? ब्रह्मा पहले नंबर में, బ్రహ్మ మొదటి, ఏదో స్టూడెంట్ అన్నారు. బ్రహ్మ మొదటి నెంబర్లోనా? కాదు అన్నారు. सबसे ऊपर అన్నింటికంటే పైన शंकर, శంకరుడు, 3 మళ్ళీ తర్వాత విష్ణు అని స్టూడెంట్ అన్నారు. नंबर प्रत्यक्ष होंगे. 3 నెంబర్లు ప్రత్యక్షం అవుతాయి. ब्रह्मा, బ్రహ్మ, बाप తండ్రి और जगदम्बा. మరియు జగదంబ. क्योंकि बाप सदैव माता को ఎందుకంటే తండ్రి సదైవం మాతని आगे रखते हैं, ब्रह्मा से विष्णु. ముందు పెడతారు. బ్రహ్మ సువిష్ణువు. तो वैष्णवी शक्ति पहले प्रत्यक्ष होगी. అయితే వైష్ణవి శక్తి మొదట ప్రత్యక్షం అయినట్లయితే बाप पीछे पीछे प्रत्यक्ष होता है, తండ్రి వెనుక వెనుక ప్రత్యక్షం అవుతారు. फिर जगदम्बा. మళ్ళీ తరువాత జగదంబ. तो ऐसे ऐसे पॉइंट्स धारण करके लिखो. అయితే అటువంటి పాయింట్లని ధారణ చేసి వ్రాయండి. कि ये जो तिरंगा झंडा है, ఇదేదైతే 3 రంగుల తిరంగా జెండా ఉందో तो किस बात की यादगार है? అది ఏ విషయం యొక్క స్మృతి చిహ్నం? जो बड़े फखर से 15 अगस्त 26 जनवरी को ఏదైతే ఎంతో గర్వంతో 15 ఆగస్టు 15న झंडारोहण करते हैं, बोलते हैं. జెండారోహణ చేస్తారు అంటారు. क्या ఏంటి? झंडा ऊंचा रहे हमारा विजयी विश्व. तो क्या कपड़े का झंडा विजय? జెండా ఊంచా రహే హమారా విజయీ విశ్వ తిరంగా ప్యారా. ఏంటి? వస్త్రం యొక్క జెండా विश्व करके दिखलाता है, విశ్వ విజయాన్ని చేసి చూపిస్తుందా? है? फिर కాదు అని స్టూడెంట్ అన్నారు. మరి जरूर कोई చైతన్యం అని స్టూడెంట్ అన్నారు. తప్పకుండా ఎవరో చైతన్యం, चैतन्य आत्माएं हुई होंगी ना. ఆత్మలు ఉండి ఉంటారు కదా. उन चैतन्य आत्माओं ने ఆ చైతన్య ఆత్మలు 3 प्रकार के शरीर रूपी 3 ప్రకారాల శరీర రూపీ वस्त्र को, వస్త్రాలు, शरीर रूपी झंडे को శరీర రూపీ జెండా धारण किया होगा.
జెండాని ధారణ చేసి ఉంటారు. 3 प्रकार के उस शरीर रूपी चरित्र 3 ప్రకారాలైన శరీర రూపీ చరిత్ర जाए होंगे। అభినయించి ఉండొచ్చు. लाल रंग किस बात की निशानी है? ఎరుపు రంగు ఏ విషయం యొక్క స్మృతి చిహ్నం? क्रांति की होगी, క్రాంతిదవుతుంది. ज्ञान की क्रांति होती है पहले पहले। జ్ఞానం యొక్క క్రాంతి మొట్టమొదట అవుతుంది. फिर सफेद रंग दिखाया है, మళ్ళీ వైట్ కలర్ని చూపించడం చేశారు. काई की क्रांति होती है? దేని యొక్క క్రాంతి అవుతుంది? हैं? प्योरिटी की प्रत्यक्षता होती है। ప్యూరిటీది ప్రత్యక్షత అవుతుంది. दुनिया के सारे काम ప్రపంచంలో అన్ని పనులు प्योरिटी से होते हैं। प्योरिटी ప్యూరిటీతోని అవుతాయి. के बगैर कोई काम सफल ప్యూరిటీ లేకుండా ఏ పని కూడా సఫలం नहीं होता है। అవ్వవు. और सबसे नीचे మరియు అన్నింటికంటే కింద ब्रह्मा का हरा रंग दिखाया गया। బ్రహ్మది పచ్చ రంగుని చూపించడం జరిగింది. आएगा आएगा आएगा, क्या आएगा? వస్తుంది వస్తుంది వస్తుంది. ఏం వస్తుంది? हैं? अरे हरियाली आएगी दुनिया में। అరే పచ్చదనం వస్తుంది ప్రపంచంలోని. హరియాలి. हरियाली आएगी या आग लगेगी? పచ్చదనం వస్తుందా లేక అగ్గి అంటుకుంటుందా? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు आग तो అగ్గి అంటుకుంటుంది అని. लगेगी, అగ్గి అయితే అంటుకుంటుంది. लेकिन जिसके अंदर ये लगन लगी हुई थी, కానీ ఎవరి లోపలైతే ఈ లగన్ అనేది పెట్టబడి ఉందో, कि मैं हरियाली की दुनिया में जाके जन्म लूंगा, ఏమనంటే నేను పచ్చదనం ఉన్న ప్రపంచంలోకి వెళ్ళి జన్మని తీసుకుంటాను అని. वो तो हरियाली की दुनिया में ही जन्म लेगा వారైతే హరియాలి ప్రపంచంలోనే జన్మని తీసుకుంటారా या आग से प्रभावित होगा? లేక అగ్నితో ప్రభావితం అవుతారా? वो तो शरीर छोड़ गया। వారైతే శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. वो आग से प्रभावित होने वाली बात तो వారైతే అగ్నితో ప్రభావితం అయ్యేటటువంటి విషయం అయితే है ही नहीं। లేనే లేదు. तो ऐसे ऐसे पॉइंट्स विचार सागर मंथन करके धारण करके लिखो। అయితే అటువంటి పాయింట్స్ని విచార సాగర మంతన చేసి ధారణ చేసి వ్రాయండి. बुद्धि में ये पक्का रहना है బుద్ధిలోని ఇది పక్కాగా ఉండాలి. कि अब ये 84 जन्मों का खेल ఇప్పుడు ఈ 84 జన్మలది ఆట पूरा हुआ। పూర్తిగా అయ్యింది. खेल पूरा होता है ఆట పూర్తవుతుంది. तो सबको वापस అప్పుడు అందరికీ తిరిగి घर जाना है। ఇంటికి వెళ్ళాలి. घर से फिर नंबरवार आवेंगे ఇంటి నుండి మళ్ళీ నెంబర్ వారుగా రావడం జరుగుతుందా या इकट्ठे आ जावेंगे रंगमंच पर? లేక రంగస్థలంలోకి ఒక్కసారిగా వచ్చేయటం జరుగుతుందా? वो नाटक होता है ఆ నాటకం ఏదైతే ఉంటుందో तो उसमें भी इकट्ठे आ जाते हैं దానిలోని కూడా ఒక్కసారి వచ్చేయటం జరుగుతుందా या धीरे धीरे करके आते हैं? లేక నెమ్మదిగా రావటం జరుగుతుందా? धीरे धीरे करके रंगमंच पर प्रत्यक्ष होते जावे। నెమ్మదిగా రంగస్థలంలో ప్రత్యక్షం అవుతూ వెళ్తారు. ये दुनिया भी ఈ ప్రపంచం కూడా एक बेहद की नाटकशाला है, ఒక బేహదు నాటక రంగశాల मंच है। రంగస్థలం అయ్యింది. इसमें भी దీనిలోని కూడా सतयुग के आदि से लेकर के कलयुग సత్యుగం ఆది నుండి తీసుకొని के अंत तक కలియుగం అంతం వరకు 500 करोड़ ये बेहद के एक्टर्स हैं 500 కోట్లు వీరు బేహద్ యాక్టర్స్ అయ్యారు. जो इस सृष्टि पर ఎవరైతే ఈ टाइम సృష్టి टू మీద टाइम आते रहते हैं। టైం టు టైం వస్తూ ఉంటారు. सतयुग में बहुत थोड़े होंगे సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారా या ज्यादा होंगे? లేక ఎక్కువ మంది ఉంటారా? सतयुग में बहुत తక్కువ మంది ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. थोड़े होते हैं। సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. अभी तो कलयुग में देखो कितने मनुष्य हैं। ఇప్పుడైతే కలియుగంలో చూడండి ఎంత మంది మనుష్యులు, इतनी संख्या हो गई है ఎంత సంఖ్య అయిపోయిందంటే कि पूरा खाने को भी नहीं मिलता। పూర్తిగా తినడానికి కూడా లభించదు. जहाँ तहाँ से अनाज मंगाते ही रहते हैं। ఎక్కడెక్కడి నుంచో ధాన్యాలని తెప్పిస్తూ ఉంటారు.
अब इतना सारा अन्न इकट्ठा करें या ఇప్పుడు ఇంత మొత్తం అంతా అన్నాన్ని ఏకత్రితం చెయ్యాలి, बनावें, తయారు చెయ్యాలి, वो भारतवासी खावें, అది భారతవాసీలు తినినట్లయితే सो तो कर ही नहीं सकते। అదైతే చెయ్యనే లేరు. क्यों? ఎందుకు? क्योंकि तुम तो जानते हो लड़ाई तो ఎందుకంటే మీకు తెలుసు యుద్ధం అయితే जरूर होनी है। తప్పకుండా అవ్వాలి, అవ్వనున్నది. स्टीमर आना ही बंद हो जाएंगे। స్టీమర్ రావడమే ఆగిపోతుంది. विदेशों से अनाज भर भर के मंगा लेते हैं ना, విదేశాల నుండి ధాన్యాలని నింపి నింపి తెప్పించటం జరుగుతుంది కదా. क्योंकि विदेशों की तो जनसंख्या कम है, ఎందుకంటే విదేశాలదైతే జనసంఖ్య తక్కువ, खाने वाले తినేవారు कम है, తక్కువ. और इंडिया में మరియు ఇండియాలోని खाने वाले ज्यादा हैं। తినేవారు ఎక్కువగా ఉన్నారు. विदेशों में तो मछलियाँ पकड़ पकड़ के खाते रहते हैं, విదేశంలోనైతే చేపల్ని పట్టుకొని పట్టుకొని తింటూ ఉంటారు, हैं? अंडे खाते रहते हैं, गोश्त खाते रहते हैं। గుడ్డుని తింటూ ఉంటారు, మాంసాన్ని తింటూ ఉంటారు. उन्हें तो अनाज की इतनी दरकार भी వారికైతే ధాన్యాలది అంత అవసరం అనేది नहीं पड़ती। और इंडिया में उन्हें तो तो- ज्यादातर लोग మరియు ఇండియాలో అయితే ఎక్కువ జనసంఖ్య शाकाहारी है, శాకాహారీలు ఉన్నారు. तो यहाँ तो अनाज की बहुत दरकार पड़ेगी। అయితే ఇక్కడైతే ధాన్యాలది చాలా అవసరం అనేది పడుతుంది. लेकिन जब लड़ाई छिड़ जाएगी देशों में కానీ ఎప్పుడైతే యుద్ధం అనేది చెలరేగిపోతుందో దేశాలలో तो क्या हाल होगा? అప్పుడు ఏం పరిస్థితి అవుతుంది? स्टीमर आना ही అప్పుడు స్టీమర్ రావడమే बंद हो जाएगा। ఆగిపోతుంది. तो बहुत अकाल पड़ जाएगा। అయితే చాలా కరువు అనేది వచ్చేస్తుంది. उस समय बॉम्ब्स, ఆ సమయంలో బాంబ్స్, नेचुरल कैलेमिटीज ప్రకృతి వైపరీత్యాలు और मूसलाधार बरसात, మరియు కుండపోత వర్షం, ये अनेक प्रकार की आपदाएं भी आना शुरू हो जाएंगी। ఈ అనేక ప్రకారాలైన ఆపదలు రావడం కూడా ప్రారంభం అయిపోతుంది. ऐसी आपदाओं के बीच मनुष्य बड़ी त्राह त्राह करेंगे। అటువంటి ఆపదల మధ్యలోని మనుష్యులు చాలా త్రాహిమాం త్రాహిమాం అంటూ ఉంటారు. तुम देखेंगे, మీరు చూస్తారు, जरूर देखेंगे తప్పకుండా చూస్తారు. कि विनाश कैसे होता है। ఏమనంటే వినాశనం ఎలా అవుతుందో. रिहर्सल तो होती रहती है, రిహర్సల్స్ అయితే అవుతూ ఉంటాయి. अभी भी ఇప్పుడు కూడా बीच बीच में रिहर्सल तो మధ్య మధ్యలోని రిహర్సల్స్ అయితే भुज में रिहर्सल हुई थी कि नहीं? గుజరాత్లోని రిహర్సల్స్ అనేవి అయ్యాయా లేక అవ్వలేదా? 10 साल पहले 10 సంవత్సరాల ముందు हाँ रिहर्सल तो होती रहती। రిహర్సల్స్ అయితే అవుతూ ఉంటాయి. कहते हैं అంటారు एक दूसरे को ఒకరికి మరొకరికి धमकी देते हैं। ఒకరిని మరొకరు బెదిరిస్తూ ఉంటారు. चीन और रशिया को तो हम ऐसे इतने में ही चुटकी में उड़ा देंगे। చైనా మరియు రష్యానైతే మేము చిటుకు వేస్తూనే ఎగరవేసేస్తాం. अब तुम बच्चे जानते हो ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు कि ये तो लड़ करके उड़ावेंगे ही। వీరైతే యుద్ధం చేసుకొని ఎగరేసేసుకుంటారు. क्या? ఏంటి? ये तो వీరైతే आपस में लड़ करके పరస్పరం కొట్టుకొని उड़ावेंगे ही। ఎగరేసేసుకుంటారు. कौन लड़ेंगे? ఎవరు ఎగరవేయడమే చేస్తారు. कौन लड़ेंगे? ఎవరు ఎగరవేస్తారు? रशिया और अमेरिका रूपी यादव जो हैं రష్యా మరియు అమెరికా రూపీ యాదవులు ఎవరైతే ఉన్నారో वो आपस में వారు పరస్పరం वो तो लड़ेंगे ही। వారైతే కొట్టుకోవటమే చేస్తారు. हमें तो पता चल गया है మనకైతే తెలిసిపోయింది कि महाभारत में जो प्रसिद्ध
మహాభారతంలో ఏదైతే ప్రసిద్ధి చెందినటువంటి यादव दिखाए हैं, యాదవుల్ని చూపించారో जिनकी बड़ी बड़ी महलमानियां अटारियां होती थी, వారికి పెద్ద పెద్ద మేడలు మిద్దెలు అంతస్తులు ఉండేవి, बड़े बड़े धनाढ्य होते थे, చాలా ధనవంతులు అయ్యి ఉండేవారు, बड़े बड़े शराबी होते थे, పెద్ద పెద్ద త్రాగుబోతులు అయి ఉండేవారు. ऐसा लिखा हुआ है ना। అలా వ్రాయబడి ఉంది కదా. तो वो कौन है? అయితే వారు ఎవరయ్యారు? रूस और अमेरिका। రష్యా మరియు అమెరికా. वो आपस में लड़ेंगे వారు పరస్పరం కొట్టుకుంటారు और एक दूसरे को మరియు ఒకరిని మరొకరు खलास कर देंगे। సమాప్తి చేసేసుకుంటారు. तो तुम समझ गए हो అయితే మీరు అర్థం చేసేసుకున్నారు कि यादव कौरव और पांडव किसको कहा जाता है। ఏమనంటే యాదవులు కౌరవులు పాండవులు అని ఎవరైనా అనడం జరుగుతుందో. और वो अभी क्या कर रहे हैं? మరియు వారిప్పుడు ఏం చేస్తున్నారు? कौरव पांडव क्या कर रहे हैं? కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు? यादव तो विदेशी हो गए, యాదవులు అయితే విదేశీలయ్యారు, कौरव पांडव కౌరవులు పాండవులు कौरव पांडव तो स्वदेशी हैं। కౌరవులు పాండవులు అయితే స్వదేశీ అయ్యారు. कौरव वो हैं కౌరవులు ఎవరంటే जो कौओं की तरह काव काव बहुत करते रहते हैं। కాకుల వలె కాంగ్ కాంగ్ అని అంటూ ఉంటారు, చాలా అంటూ ఉంటారు, काव काव करते रहते हैं కాంగ్ కాంగ్ అంటూ ఉంటారు और भ्रष्टाचार మరియు భ్రష్టాచారాన్ని फैलाते रहते हैं। వ్యాపిస్తూ ఉంటారు. 5 स्टार होटल खोलते रहेंगे 5 స్టార్ హోటల్ని తెరుస్తూ వెళ్తారు और उनमें व्यभिचार మరియు వాటిల్లోని వ్యభిచారాన్ని फैलाते रहेंगे। వ్యాపిస్తూ ఉంటారు. और पांडव किसको कहा जाता है? మరియు పాండవులు అని ఎవరిని అంటారు? पांडव कहा ही जाता है पंडे की औलाद। పాండవులు అని ఎవరిని అంటారంటే పండా యొక్క సంతానాన్ని. पांडव పాండవులు पंडा बाप है, పండా తండ్రి ఉన్నారు, उसकी तुम औलाद हो। అతనికి మీరు సంతానం. उनके प्लान्स देखो, వారి ప్లాన్స్ ను చూడండి. कौरव क्या प्लानिंग कर रहे हैं। కౌరవులు ఏం ప్లానింగ్ చేస్తున్నారు? एक तरफ भ्रष्टाचारी बनते जा रहे हैं ఒకవైపు భ్రష్టాచారిగా అవుతూ వెళ్తున్నారు और दूसरी तरफ दिल्ली को మరియు రెండో వైపు ఢిల్లీని स्वर्ग बनाने में लगे हुए हैं। స్వర్గంగా తయారు చేయడంలోని ఇమిడి ఉన్నారు. और दिल्ली स्वर्ग बनेगी कि नरक बनेगी पहले? అయితే మొదట ఢిల్లీ స్వర్గంగా తయారవుతుందా లేక నరకంగా తయారవుతుందా? कब्रिस्तान बनेगी కబ్రస్థానంగా తయారవుతుందా या లేక परिस्तान बनेगी? పరిస్థానంగా जैसे తయారవుతుందా? कर्म करेंगे ఎలా అయితే కర్మని చేస్తారో वैसे ही रिजल्ट सामने आएगी। అలాగే రిజల్ట్ అనేది ఎదురుగా వస్తుంది. और तुम अपना प्लान देखो, మరియు మీరు మీ ప్లాన్ ని చూడండి. तुम क्या प्लानिंग कर रहे हो? మీరు ఏం ప్లానింగ్ ని చేస్తున్నారు? है क्या हम अपन को जितना ఏమనంటే మనం మనల్ని ఎంతైతే स्वस्थिति में लगाएंगे, స్వయం भेजेंगे, స్థితిలో పెట్టుకుంటామో పంపిస్తామో डालेंगे, उतना हम स्वर्ग में అంత మనం खुद को స్వర్గంలో अनुभव करेंगे। स्वर्ग స్వయాన్ని అనుభవాన్ని చేసుకుంటాము. माने क्या? స్వర్గం అంటే ఏంటి? स्व माने స్వ అంటే आत्मिक स्थिति ఆత్మిక స్థితి, और ग माने గా అంటే गया। వెళ్ళింది. तो स्वर्ग माने क्या हुआ? అయితే స్వర్గం అంటే ఏమయ్యింది? जितना जितना आत्मिक स्थिति में जाएंगे ఎంతెంత ఆత్మిక స్థితిలోకి వెళ్తామో उतना उतना हम सुखी అంతంత మనం సుఖీ होते जाएंगे। సుఖీ అవుతూ వెళ్తాము. ऐसे तो शास्त्रों में भी लिखा हुआ है, అలా అయితే శాస్త్రాలలోని కూడా వ్రాయబడింది. कुरान में तो साफ लिखा हुआ है ఖురాన్లో అయితే క్లియర్ గా వ్రాయబడి ఉంది. कि जब विनाश बर्पा होगा, कयामत ఎప్పుడైతే होगी, వినాశనం చెలరేగుతుందో ప్రళయకాలం వస్తుందో तो खुदा के बंदे అప్పుడు ఖుదా యొక్క ఎవరైతే పిల్లలు ఉంటారో बड़े आराम से स्वर्ग की भांति जन्नत की तरह रहेंगे। వారు చాలా సుఖపూర్వకంగా జన్నత్ వల్లే ఉండటం జరుగుతుంది. तो देखो तुम्हारे प्लान क्या है, అయితే చూడండి మీ ప్లాన్ ఏంటో उन कौरवों का प्लान మరియు ఆ కౌరవుల యొక్క ప్లాన్ क्या है? ఏంటో. तुम्हारा तो सच्चा प्लान है, మీదైతే సత్యమైన ప్లాన్ అయ్యింది, उनका है
వారిదయ్యింది दिखावे का। చూపించేటటువంటిది। तो वो कहते हैं हम इतना अनाज देंगे అయితే వారంటారు మేము ఇన్ని ధాన్యాలను ఇస్తాము, जो वहाँ से काब नहीं मंगाना पड़ेगा। అప్పుడు అక్కడి నుండి ఏమీ కూడా తెప్పించవలసిన అవసరం అనేది ఉండదు। ఏంటి? हम మేము इतना अनाज देंगे पैदा करके ఎంత ధాన్యాలని ఉత్పన్నం చేసి ఇస్తామంటే इंडिया में ఇండియాలోని कि भारत के अलावा हमें दूसरे देशों से अनाज ఏమనంటే భారత్కు తప్ప ఇంకా వేరే దేశాలలోని ధాన్యాలు मंगाना ही नहीं पड़ेगा। అవసరమే పడదు। कितने डैम्स आदि बनाते रहते हैं। ఎన్ని డ్యామ్స్ మొదలుగున్నవి తయారు చేస్తూ ఉంటారు। ये डैम्स आदि बनाना ఈ డ్యామ్స్ మొదలుగున్నవి తయారు చేయడం पानी का जो नेचुरल बहाव है నీరు యొక్క ఏదైతే నేచురల్ ప్రవాహం ఉంటుందో उस बहाव को अपनी बुद्धि लड़ा करके रोक देना। ఆ ప్రవాహాన్ని తమ బుద్ధిని పెట్టి ఆపివేయటం। ये नेचर का विरोध करना चाहिए। ఈ నేచర్ యొక్క విరోధం అనేది చెయ్యాలా? है? नहीं करना चाहिए। స్టూడెంట్ అన్నారు చేయకూడదని। చేయకూడదు। पृथ्वी के अंदर कुछ पता नहीं है कहाँ पे क्या हो रहा है। పృథ్వీ లోపల ఏమీ తెలియదు ఎక్కడ ఏమవుతుందో। कौन से पहाड़ से कब ఏ పర్వతంతోని ఎక్కడో ज्वालामुखी फूट पड़े, ఎక్కడ జ్వాలాముఖి పగులుతుందో తెలీదు। तो डैम तो అప్పుడు డ్యాములైతే फट जाएगा పగిలిపోతాయి। और चारों तरफ पानी ही पानी हो जाएगा। అప్పుడు నలువైపులా నీరే నీరైపోతుంది। तो कितना नुकसान हो पड़ता है। అప్పుడు ఎంత నష్టం అయిపోవడం జరుగుతుంది। इसको नेचुरल कैलेमिटीज कहा जाता है। వీటిని ప్రాకృతిక వైపరీత్యాలు అని అంటారు। ऐसी बहुत आपदाएं आवेंगी। అటువంటి చాలా ఆపదలు వస్తాయి। एक मुरली में बोला है ఒక మురళీలో అన్నారు ये नंगल डैम जो बनाया हुआ है, ఈ నంగల్ డ్యామ్ ఏదైతే తయారు చేయబడిందో हाँ, गोविंद सागर, గోవింద సాగర్ 2 लंबे लंबे पहाड़ हैं। 2 పొడుగు పొడుగు పర్వతాలయ్యాయి। उन पहाड़ों के बीच में बहुत गहरा पानी भरा हुआ है। ఆ పర్వతాల మధ్యలోని చాలా లోతైన నీరు నిండి ఉంది। मीलों लंबे पहाड़ हैं। మైలు మైళ్ళ మైళ్ళ పొడుగైన పర్వతం। इसमें इतना पानी भरा हुआ है దానిలో ఎంత నీరు నిండి ఉందంటే कि जब वो डैम टूटेगा ఏమనంటే ఎప్పుడైతే ఆ డ్యామ్ అనేది పగులుతుందో तो सारी दिल्ली అప్పుడు మొత్తం ఢిల్లీ అంతా बोड़म बोड़ हो जाएगी। మొత్తం ఢిల్లీ అంతా మునిగిపోతుంది। छोटी सी हिंडन नदी में बाढ़ आ गई थी। చిన్న చిన్న హెండర్ నదిలోని వరద వచ్చేసింది। బాబా స్టూడెంట్ అన్నారు బాబా సత్లజ్ నదిలోని కూడా వరద వచ్చింది కదా అని చెప్పి అడిగారు। वो तो अलग बात। అదైతే వేరే విషయం। दिल्ली के पास एक हिंडन नदी है। ఢిల్లీ దగ్గర ఒక హెండర్ నది ఉంది। उस छोटी सी नदी में बाढ़ आई थी ఆ చిన్న నదిలో వరద వచ్చింది। तो दिल्ली के अंदर जो मॉडल टाउन बना हुआ था 4-4 मंजिलों के मकान, ఆ ఢిల్లీ లోపల ఏదైతే మోడల్ టౌన్ అనేది తయారు చేయబడి ఉందో 4 అంతస్తులది, उसमें 2-2, 3-3 मंजिल डूब गई। దానిలోని 2, 3 అంతస్తులు మునిగిపోయాయి। तो उस गवर्नमेंट के प्लान देखो। అయితే ఆ గవర్నమెంట్ ప్లాన్ని చూడండి।
बिल्डिंगें बनाते हैं బిల్డింగ్లు ఏవైతే తయారు చేస్తారో तो नक्शा पास कौन करता है? దాని యొక్క ప్లాన్ని ఎవరు పాస్ చేస్తారు? तो गवर्नमेंट के इंजीनियर से पास करते हैं ना। గవర్నమెంట్ యొక్క ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వారు పాస్ చేస్తారు కదా, प्लानिंग होती है ना उनकी, వారి యొక్క ప్లానింగ్ ఉంటుంది కదా, तो उनकी प्लानिंग फेल। అయితే వారి యొక్క ప్లానింగ్ ఫెయిల్. नेचुरल कैलेमिटी से कोई बच पाएगा क्या? ప్రాకృతిక వైపరీత్యాలతో ఎవరైనా మిగిలి ఉంటారా ఏంటి? రక్షింపబడతారా ఏంటి? नहीं। లేదు. तो तुम बच्चों को तो అయితే పిల్లలైన మీకైతే ऐसी स्थितियों में बड़ा स्थिरियम रहना है। అటువంటి స్థితుల్లోని చాలా స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఏంటి? ऐसे नहीं, ऐसी ऐसी आपदाएं दुनिया में आने लगे అలా ఏమీ కాదు. అటువంటి ఆపదలు ప్రపంచంలో వచ్చినట్లయితే तो होल डाल हो जाओ। అప్పుడు హోల్డాల్ అయిపోయినట్లయితే इस पुरानी छीछी दुनिया में ఈ పాత ప్రపంచం చీచీ ప్రపంచంలోని तुम तो जानते हो अब हमको कितना टाइम रहना है। మీకైతే తెలుసు ఇప్పుడు ఎంత టైం ఉండాలి అనేది. अब हम तो चले के चले। ఇప్పుడు మనం వెళ్ళామంటే వెళ్ళాం. तुम चाहते हो बस अभी सुखधाम बन जावे, మీరు కోరుకుంటారు ఏమనంటే ఇంకంతే ఇప్పుడు సుఖధామం అనేది అయిపోవాలి. परंतु तुम तो अभी बाप के साथ हो। కానీ ఇప్పుడైతే మీరు తండ్రితో పాటు ఉన్నారు. जब तक बाप है ఎంతవరకు అయితే తండ్రి ఉంటారో तो बाप तो सुखधाम में जाता అప్పుడు తండ్రి అయితే సుఖధామానికి వెళ్ళడం जाता नहीं है। వెళ్ళరు. जाता है। వెళ్తారా? बाप तो सुखधाम में जाते नहीं है। తండ్రి అయితే సుఖధామంలోకి వెళ్ళరు. तो जब तक बाप है तब तक सुखधाम तो అయితే ఎంతవరకు అయితే తండ్రి ఉంటారో అంతవరకు అయితే సుఖధామం అయితే है बन नहीं सकता। తయారవ్వలేదు. तो इसलिए అందువలనే बाप के साथ साथ तुम बहुत सेवा करते रहो తండ్రి తోడులోని మీరు చాలా సేవని చేస్తూ ఉండండి. और जन्म जन्मांतर का अपना भाग्य మరియు జన్మ జన్మాంతరాలది తమ భాగ్యాన్ని बनाते रहो। తయారు చేస్తూ ఉండండి. हर एक को लिबरेट करते हो। ప్రతి ఒక్కరిని లిబరేట్ చేయటం చేస్తారు. पतित पावन की तुम सेना हो। పతిత పావనుడికి మీరు సేన అయ్యారు. तो सबको पावन बनाने में तुम्हारा भी అయితే అందరినీ పావనంగా తయారు చేయడంలోని మీది కూడా हिस्सा लगता है। భాగం అనేది అవుతుంది. सबको पावन बनाते हो। అందరినీ పావనంగా తయారు చేస్తారు. समझाना पड़े అర్థం చేయించాల్సి ఉంటుంది. कि 5000 वर्ष पहले भी हमने ये राखी बांधी थी। 5000 సంవత్సరాల ముందు కూడా మేము ఈ రాఖీని కట్టడం జరిగింది. कौन सी राखी? ఏం రాఖీ? ये पवित्र रहने की ఈ పవిత్రంగా ఉండేటటువంటి राखी बांधी थी। రాఖీని కట్టడం జరిగింది. जितना जितना हम अभी पवित्र रहेंगे ఎంతెంత మనం ఇప్పుడు పవిత్రంగా ఉంటామో मन बुद्धि को विकारों से మనసు బుద్ధిని వికారాల నుండి परे रखेंगे, అతీతంగా పెట్టుకుంటాము. उतना उतना हम अपने लिए स्वर्ग అంతంత మనం మన కోసం స్వర్గాన్ని स्थापन करते रहेंगे। స్థాపన చేస్తూ निर्विकारी ఉంటాము. दुनिया बनाते रहेंगे। నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉంటాము. सतयुग त्रेता में तो फिर ये राखी बांधने की दरकार ही नहीं रहती है। సత్యుగం త్రేతాయుగంలోనైతే మళ్ళీ ఈ రాఖీని కట్టవలసిన అవసరం అనేది ఉండదు. क्यों? ఎందుకు? वहाँ तो पवित्र ही होते हैं। అక్కడైతే పవిత్రంగానే ఉంటాము అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అక్కడైతే పవిత్రంగానే ఉంటాము. वहाँ कोई देह अभिमानी बनता ही नहीं। అక్కడైతే ఎవరు దేహాభిమాని తయారవ్వనే అవ్వరు. ये देह अभिमान की इंद्रियां वहाँ काम ఈ దేహభానం యొక్క ఇంద్రియాలు అక్కడ పనికి करती नहीं। చెయ్యవు. हाँ, फिर द्वापर से ये रस्म शुरू होती है। ద్వాపర యుగం నుండి ఈ రివాజ్ అనేది ప్రారంభమవుతుంది. कौन सी रस्म? ఏం రివాజు? भ्रष्ट इंद्रियों से भ्रष्ट कर्म करने की, భ్రష్ట ఇంద్రియాలతోని భ్రష్ట కర్మల్ని చేసేటటువంటి
रस्म कहाँ से शुरू होती है? రివాజ్ అనేది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? द्वैतवादी युग से शुरू होती है, ద్వైత్వవాది యుగం నుండి ప్రారంభమవుతుంది. जहाँ रावण का राज्य चल जाता है. ఎక్కడి నుండి అయితే రావణుడి యొక్క రాజ్యం నడుస్తుందో वो है ही भक्ति मार्ग. అది అవ్వడమే అయ్యింది భక్తి మార్గం. रावण से आती है भक्ति, రావణ్ నుండి భక్తి వస్తుంది, राम से आता है మరియు రాముడి నుండి వస్తుంది ज्ञान. జ్ఞానం. तो द्वापर युग से होता ही है भक्ति मार्ग. అయితే ద్వాపర యుగం నుండి ఉండనే ఉంటుంది భక్తి మార్గం. तुम जानते हो, మీకు తెలుసు, अभी हम बच्चे आए हैं ఇప్పుడు పిల్లలైన మనం వచ్చాము बाप के गले का हार बनने के लिए. తండ్రి యొక్క మెడలో హారంగా తయారవ్వడం కోసం. तो क्या करना पड़ेगा? అయితే ఏం చేయాల్సి ఉంటుంది? है? गले का हार बनने के लिए आए हैं? మెడలో హారంగా తయారవ్వడానికి వచ్చాము. तो कैसे बनेंगे? అయితే ఎలా తయారవుతాము? स्वयंवर होते थे, స్టూడెంట్ ఏదో అన్నారు, స్వయంవరాలు అయ్యేవి. तो कन्या అయితే కన్య वर के गले में వరుడి మెడలోని हार डालती थी. హారాన్ని వేసేది, మాలని వేసేది. तो समान के गले में हार डाला जाता है. అయితే సమానమైన వారి మెడలో హారాన్ని వేయటం జరుగుతుందా? ये भिकमंगे के गले में हार, कोढ़ी के गले में हार डाल देगी. లేక అడుక్కునేవాడి మెడలో లేక కుష్ఠరోగి మెడలోని హారాన్ని వేయటం చేస్తుందా? समान होना चाहिए ना. సమానంగా ఉండాలి కదా. गल हार बनने के लिए మెడలో హారంగా తయారవ్వడం కోసం. तो क्या करना पड़े? అయితే ఏం చేయాల్సి ఉంటుంది? कहाँ समान बनना पड़े? ఎక్కడ సమానంగా తయారవ్వాల్సి ఉంటుంది? जैसे बाप निराकारी, ఏ విధంగానైతే తండ్రి నిరాకారినో वैसे हमारी स्टेज भी అదే విధంగా మన స్టేజ్ కూడా निराकारी, निर्विकारी, निरहंकारी स्टेज झलकनी चाहिए. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అనేది ప్రకాశించటం అనేది చెయ్యాలి. तो देखो अभी बच्चों को कितनी खुशी होती है. అయితే చూడండి, ఇప్పుడు పిల్లలకి ఎంత ఖుషి అవుతుందో. ఏంటి? हाँ, किस बात की खुशी ఏ విషయంలో ఖుషి? है? है नहीं. స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు, हमने निराकारी, निर्विकारी, निरहंकारी बनने वाले बाप को మనమైతే నిరాకారి నిర్వికారిగా అయినటువంటి తండ్రిని पहचान लिया है. గుర్తించేశాము. हमने पहचाना है और हम औरों को पहचान మనం గుర్తించాము, మనం వేరే వారికి గుర్తింపుని दे भी रहे हैं. ఇస్తున్నాము కూడా. बस అంతే. अभी हम गए कि गए. ఇప్పుడు మనం వెళ్ళామంటే వెళ్ళాం. कहाँ गए? ఎక్కడికి వెళ్ళాం? है? ऊपर गए कि नीचे गए? పైకి వెళ్ళామా లేక కిందకి వెళ్ళామా? हाँ? ऊपर गए. పైకి వెళ్ళామా? नीचे तो नहीं जाते हैं. కిందకైతే వెళ్ళరు కదా. देख लो भाई, अच्छी तरह से चेकिंग कर लेना. చూడండి భాయ్, మంచి రీతిలోని చెకింగ్ చేసుకోండి. हैं? कहीं नीचे न ढलक जाते हो. हाँ? ఎక్కడైనా కిందకైతే పడిపోరేమో. अच्छा, पाप कर्म మంచిది. పాపకర్మలు, विकर्म की गति तो तुम समझते हो ना. వికర్మల గతినైతే మీరు అర్థం చేసుకుంటారు కదా. क्या समझते हो? ఏం అర్థం చేసుకుంటారు? हैं? इंद्रियों से ఇంద్రియాలతోని, खास करके ముఖ్యంగా बड़ा पाप कौन सा होता है? పాపకర్మ అనేది ఏమవుతుంది? काम विकार. కామ काम వికారంది. विकार की इंद्रिय से కామ వికార ఇంద్రియంతోని कहीं उत्तेजना में आकर ఏదైనా ఉత్తేజనలోకి వచ్చి हम ऐसा पाप तो नहीं करते మనం అటువంటి పాపాన్ని అయితే చెయ్యము కదా, जो हमारा विकर्म बन जाए, ఏదైతే మన వికర్మ తయారైపోతుందో, पाप कर्म बन जाए. పాపకర్మ తయారైపోతుందో. तो विकर्म की गति तो समझते हो. అయితే వికర్మది గతి అయితే అర్థం చేసుకుంటారు కదా. क्या गति है? ఏం గతి అయ్యింది? विपरीत कर्म कैसे बनता है? విపరీత కర్మలు ఎలా తయారవుతాయి? देवान में आए దేహ భానం వల్ల వస్తాయి అని స్టూడెంట్ అన్నారు. దేహ భానంలోకి వచ్చినప్పుడు
तो विपरीत कर्म बनेगा। అప్పుడు విపరీత కర్మలు తయారవుతాయి. और बाप की याद में रहे ఒకవేళ తండ్రి యాదులో ఉన్నట్లయితే तो इंद्रियां उत्तेजना में आएंगी, అప్పుడు ఇంద్రియాలు ఉత్తేజనలోకి వస్తాయా? नहीं आएंगी। రావు. तो गति तो समझ गए। అయితే గతినైతే అర్థం చేసేసుకున్నాం. जो कुछ इस समय समझा रहे हैं ఏదైతే ఈ సమయంలో అర్థం చేయించటం చేస్తున్నారో हूबहू अक्षर बाई अक्षर ఉన్నది ఉన్నట్టుగా అక్షర బై అక్షరం 5000 वर्ष पहले भी तुमको समझाया था। 5000 సంవత్సరాల ముందు కూడా మీకు అర్థం చేయించటం జరిగింది. क्या ఏంటి? ऐसे नहीं सिर्फ सुनाया था అలా ఏమీ కాదు, కేవలం వినిపించారు అని केतन में, బ్రహ్మ తనువులోని. लेकिन కానీ हाँ लेकिन पॉइंट टू दी पॉइंट एक एक बात खोल खोल के పాయింట్ టు ద పాయింట్ ఒక్కొక్క విషయాన్ని విడమర్చి విడమర్చి समझाई भी थी। అర్థం కూడా చేయించడం జరిగింది. और कोई मनुष्य ऐसे थोड़े ही समझा सकेगा। ఎవరైనా మనుషులు ఆ విధంగా అర్థం చేయించగలుగుతారా ఏంటి? कैसे? ఎలా? जैसे बाप एक एक मुरली के वाक्य को हिज्जे हिज्जे करके ఏ విధంగానైతే తండ్రి మురళి యొక్క ఒక్కొక్క పదానికి విడమర్చి విడమర్చి समझाई देते हैं। అర్థం చేయించేస్తారు. तो हम जैसे अभी बैठे हैं అయితే మనం ఏ విధంగా అయితే కూర్చొని ఉన్నామో ऐसे ही 5000 वर्ष पहले भी बैठे थे। అదే విధంగా 5000 సంవత్సరాల ముందు కూడా కూర్చొని ఉన్నాము. इसी सूरत के इसी घर में ఇదే సూరత్ యొక్క ఇదే ఇంట్లో. हाँ? और बाबा हमको खोल खोल के మరియు బాబా మనకి విడమరిచి విడమరిచి राज రహస్యాన్ని समझा रहे थे। అర్థం చేయించి ఉండేవారు. तुमको सुनाया था, మీకు వినిపించడం జరిగింది. हम इन्हीं कपड़ों में बैठे थे। మనం ఇదే బట్టల్లో కూర్చొని ఉన్నాము. कि दूसरे कपड़े थे। ఇదే బట్టల్లో కూర్చొని ఉండేవారిమి లేక వేరే బట్టల్లో కూర్చొని ఉన్నామా? इन्हीं कपड़ों में बैठे थे। ఇదే బట్టల్లో కూర్చొని ఉండేవారిమి. तेरा बच्चे का कपड़ा था या दाढ़ी पूछ वाले का कपड़ा था 5000 साल पहले? నీది 5000 సంవత్సరాల ముందు బాలుడి యొక్క వస్త్రం అయ్యిందా లేక గెడ్డలు మీసాలు ఉండినటువంటి వస్త్రమా? 5000 సంవత్సరాల ముందు बच्चे का कपड़ा था 5000 साल पहले भी। స్టూడెంట్ ఏదో అన్నారు, పిల్లవాడి వస్త్రమా 5000 సంవత్సరాల ముందు కూడా? अरे అరే, मनुष्य मिनट बाई मिनट जो बात होती है మనుష్యులు మినిట్ బై మినిట్ ఏదైతే విషయం నడుస్తుందో फिर कल्प के बाद మళ్ళీ కల్పం తరువాత वही बात मनुष्य फिर रिपीट करेंगे। అదే విషయాన్ని మనుష్యులు రిపీట్ చేయటం అనేది చేస్తారు. इसका क्या मतलब हुआ? దీని అర్థం ఏమయ్యింది? స్టూడెంట్ అన్నారు, డ్రామా ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ అవుతుందని. हाँ బాబా कि हमारी हरेक की आत्मा में जो पार्ट भरा हुआ है ఏమనంటే మన ఆత్మలందరిలోని ఏదైతే పార్ట్ అనేది నిండి ఉందో वही पार्ट हम 5000 वर्ष అదే పార్ట్ మనం 5000 సంవత్సరాలు बजाते हैं। అభిహనిస్తాం. इसका मतलब हम कुछ नहीं करते। దీని అర్థం అయ్యింది మనం ఏమీ చెయ్యము. हाँ? हम कुछ नहीं करते। మనం ఏమీ చెయ్యము. ऑटोमेटिक हमारी आत्मा में जो रिकॉर्ड भरा हुआ है ఆటోమేటిక్ మన ఆత్మలో ఏదైతే రికార్డు నిండి ఉందో वही रिकॉर्डिंग बजती रहती है। అదే రికార్డింగ్ అనేది మ్రోగుతూ ఉంటుంది. हम देह अभिमान में आके अहंकार में आ जाते हैं। మనం దేహభానంలోకి వచ్చి అహంకారంలోకి వచ్చేస్తాం. क्या अहंकार में आ जाते हैं? ఏం అహంకారంలోకి వచ్చేస్తాం? हाँ? मैंने ये किया, నేను ఇది చేశాను. ये मैंने कहाँ से आता है? ఇది నేను ఎక్కడి నుండి వస్తుంది? देह भान से ये मैंने आता है। ఈ దేహ భానం నుండి ఈ నేను నేను అనేది వస్తుంది. नहीं तो वास्तव में లేకుంటే నిజానికి न हम कुछ करते हैं మనం ఏమీ చెయ్యము,
ना हम किसी से कुछ करा सकते हैं। మరియు వేరే వారి చేత కూడా మనం ఏమైనా చేయించగలుగుతాము. वास्तव में నిజానికి प्रकृति के नियमानुसार सब ప్రకృతి నియమానుసారంగా कुछ अपने आप అంతా దానంతటదే अपने आप घटित होता है। తనంతటదే ఘటితం అవుతూ ఉంటుంది. तो అయితే ये बातें सिवाय तुम्हारे कोई की बुद्धि में नहीं है। ఈ విషయాలు మీలో తప్ప ఎవ్వరి బుద్ధిలోని లేవు. वो भी అది కూడా जो सर्विसेबल बच्चे हैं సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో वो इन बातों को समझ सकते हैं। వారు ఈ విషయాలని అర్థం చేసుకుంటారు. क्या ఏంటి? कैसे सर्विसेबल? ఎటువంటి సర్వీసేబుల్? इन बातों को जो सुनते हैं और दूसरों को फिर सुनाते हैं, ఈ విషయాలను ఎవరైతే వింటారో వేరే వారికి ఎవరైతే వినిపిస్తారో उनकी बुद्धि में पक्का हो जाता है। వారి బుద్ధిలోని పక్కాగా जो అయిపోతుంది. सुन तो लेते हैं ఎవరైతే వినడం అయితే చేసేస్తారు కానీ दूसरों को सुनाते नहीं है। వేరే వారికి వినిపించరు. मनन चिंतन मंथन चलता नहीं है, మనన చింతన మంతన నడవదు. तो उनकी बुद्धि में से ज्ञान అప్పుడు వారి బుద్ధిలో నుండి జ్ఞానం उड़ जाता है। ఎగిరిపోతుంది. तो ऐसे सर्विसेबल बच्चों की बुद्धि में धारणा हो सकती है। అయితే అటువంటి సర్వీసేబుల్ పిల్లల బుద్ధిలోని ధారణ అవ్వగలుగుతుంది. ये बात ध्यान में रखना है ఈ విషయాన్ని ధ్యానంలో పెట్టుకోవాలి. कि हम इस वर्ल्ड ड्रामा के एक्टर्स हैं। ఏమనంటే మనం ఈ డ్రామా యొక్క వరల్డ్ యొక్క యాక్టర్స్ అయ్యాము. कल पहले भी हमने ऐसे ही पुरुषार्थ किया था। కల్పం ముందు కూడా మనం ఆ విధమైనటువంటి పురుషార్థమని చేశాము. जैसे अभी कर रहे हैं। ఏ విధంగానైతే ఇప్పుడు చేస్తున్నాము. क्या ఏంటి? कल पहले भी ऐसे ही पुरुषार्थ किया था। కల్పం ముందు కూడా అదే విధమైన పురుషార్థమని చేశాము. जो अब बाप हमसे कराए रहे हैं, ఏదైతే తండ్రి ఇప్పుడు మన ద్వారా చేయిస్తున్నారో कल बाद भी फिर ऐसा ही हमारा पार्ट होगा। కల్పం తర్వాత కూడా మనది ఆ విధమైన పార్టే అవుతుంది. यही गीत आदि फिर बजते रहेंगे। మళ్ళీ ఇదే గీతాలు అవి మ్రోగుతూ ఉంటాయి. कितनी वंडरफुल समझने की बातें हैं। ఎంత వండర్ఫుల్ అర్థం చేసుకునేటటువంటి విషయాలు. बाप कहते हैं తండ్రి అంటారు इस पुराने शरीर को भी भूल जाना है। ఈ పాత శరీరాన్ని కూడా మర్చిపోవాలి. क्या कारण बताया? ఏం కారణాన్ని చెప్పారు? ये जो पार्ट वर्ल्ड ड्रामा में चल रहा है, ఈ పాట ఏదైతే వరల్డ్ డ్రామాలో నడుస్తుందో इसका मूल कारण क्या है? దీని మూల కారణం ఏమయ్యింది? है परमधाम से जब अवतरे थे పరంధామం నుండి ఎప్పుడైతే దిగామో तब देवान था? అప్పుడు దేహభానం ఉండేదా? नहीं था। ఉండేది కాదు. तब निराकारी स्टेज थी। అప్పుడు जैसे నిరాకారి ही इस స్టేజ్ पांच ఉండేది. तत्वों की दुनिया में आए, ఏ విధంగానైతే ఈ పంచతత్వాల ప్రపంచంలోకి వచ్చామో वैसे ही అలాగే कुछ न कुछ देवान ఎంతో కొంత सत्युग के దేహాభిమానం आदि से ही సత్యుగం ఆది నుండే आंखों में देवान आया या नहीं आया? నేత్రాలలో దేహభానం అనేది వచ్చిందా లేక రాలేదా? आया। స్టూడెంట్ అన్నారు వచ్చిందని. వచ్చింది. आंखों में देवान आया, भले सात्विक నేత్రాలలో దేహభానం అనేది వచ్చింది. स्टेज का देहभान था। భలే సాత్విక స్టేజ్ యొక్క దేహభానం అయ్యింది, ఉండేది. अव्यभिचारी देहभान था या व्यभिचारी था? అవ్యభిచారి దేహభానం అనేది ఉండేదా లేక వ్యభిచారి దేహభానమా? अव्यभिचारी देहभान था, అవ్యభిచారి దేహభానం ఉండేది. लेकिन था तो देहभान। కానీ అవ్వడం అయితే దేహభానం అయ్యింది కదా. देह का आकर्षण तो था ना। దేహంది ఆకర్షణ అయితే ఉండేది కదా. तो అయితే ये दुनिया ही ऐसी है। ఈ ప్రపంచం ఎటువంటిదంటే प्रकृति के 3 गुण इसमें समाये हुए हैं। ప్రకృతి యొక్క 3 గుణాలు దీనిలోని ఇమిడి ఉన్నాయి. सत्व, रज और तम। సత్, రజ్ మరియు తము. ऐसा कोई भी అటువంటి ఏది కూడా मिनट सेकंड भी नहीं होता మినిట్
మరియు సెకండ్ కూడా ఉండదు, जिसमें 100% सत्य ही समाया हुआ हो। దేనిలోనైతే 100% సత్యమే ఇమిడి ఉంటుందో. क्या ఏంటి? सतयुग से लेकर के సత్యుగం నుండి తీసుకొని कलयुग के अंत तक, जब तक बाप की प्रत्यक्षता न हो, కలియుగం అంతం వరకు ఎంతవరకైతే తండ్రిది ప్రత్యక్షం అవ్వదో, या जब तक इस दुनिया का विनाश न हो, లేక ఎంతవరకైతే ఈ ప్రపంచంది వినాశనం అవ్వదో, तब तक प्रकृति के 3 అంతవరకు ప్రకృతిది 3 గుణాలు गुण पूरे पूरे हरेक में कार्य करते हैं। పూర్తిగా ప్రతి ఒక్కరిలోని పనిని చేస్తాయి. हाँ, जिनका देहभान संगम युग में खलास हो जाता है, ఎవరి దేహ భానం అయితే సంగమ యుగంలో సమాప్తి అయిపోతుందో, वो प्रकृति के 3 गुणों से వారు ప్రకృతి యొక్క 3 గుణాల నుండి परे हो जाते हैं। అతీతమైపోతారు. उनके ऊपर फिर प्रकृति का వారి పైన ప్రకృతిది कोई चाल, न माया की कोई चाल चलती है, ఏమి నడవడిక అనేది, ప్రకృతిది కూడా ఏమి నడవడిక అనేది, మరియు మాయది కూడా ఏమి నడవడిక అనేది, और न प्रकृति के 5 रावण के जो सिर हैं, మరియు ప్రకృతి యొక్క ఏవైతే మాయా రావణుడిది 5 తలలున్నాయో उनकी कोई चाल चलती है। వారి యొక్క కదలిక కూడా ఏమీ నడవదు. बाकी जो देह अभिमान में रहते हैं कुछ न कुछ, మిగతా ఎవరైతే ఎంతో కొంత దేహ అభిమానంలో ఉంటారో उनके ऊपर माया रावण की चाल వారి ఎడల మాయా రావణుడి యొక్క కదలిక चलती रहती है। నడుస్తూ वो ఉంటూ इन प्रकृति ఉంటుంది. के 3 गुणों से प्रभावित వారు ఆ ప్రకృతి యొక్క 3 గుణాలకి ప్రభావితం होते रहते हैं। అవుతూ ఉంటారు. तो देखो, అయితే చూడండి, एक ही तरीका बाप बताते हैं, ఒక్కటే పద్ధతిని బాబా చెబుతారు. इस देहभान को ఈ దేహ భానాన్ని भूल जाओ। మరిచిపోండి. सतयुग आदि से ही आत्मा इस सृष्टि पर आती है और देहभान में సత్యుగం ఆది నుండే ఆత్మలు ఈ సృష్టి మీదకి వస్తారు, మరియు వస్తూనే దేహ భానం गिरना शुरू हो जाती है, పడిపోవటం మొదలైపోతుంది. प्रकृति के चंबे में आ जाते हैं। ప్రకృతి యొక్క సంఖ్యలలోకి వచ్చేస్తారు. भले ప్రకృతి యొక్క గుప్పెట్లోకి వచ్చేస్తారు. भले प्रकृति सतो प्रधान होती है, భలే ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది, तो भी हमें आईना बंधन कोड़ा। में बांध तो लेती है ना, మనల్ని బంధనంలో అయితే బంధించేస్తుంది కదా, देह अभिमान के बंधन में। దేహ అభిమానం యొక్క బంధనంలోని. तो प्रकृति सारा कार्य करवा रही है या అయితే ప్రకృతి అన్ని పనుల్ని చేయిస్తుందా లేక हम कर रहे हैं? మనం చేస్తున్నామా? हैं? प्रकृति ही सारा कार्य करवा रही। ప్రకృతి అంతా చేయిస్తుందని స్టూడెంట్ అన్నారు. ప్రకృతి అంతా చేయిస్తుంది. प्रकृति के 3 गुण सत्य रज तम, ప్రకృతి యొక్క 3 గుణాలు సత్ రజ్ తమ్, वो सदैव इस सृष्टि पर 5000 साल काम అవి సదైవం 5000 సంవత్సరాలు ఈ సృష్టి మీద పనిని करते रहे। చేస్తూ ఉంటాయి. मनुष्य क्या समझता है? మనుష్యులు ఏమనుకుంటూ ఉంటారు? देह अभिमानी मनुष्य समझता है हम कर रहे हैं। దేహ అభిమాని మనుష్యులు అనుకుంటారు మేము చేస్తున్నాము. तो इस शरीर को भूल जाना है। అయితే ఈ శరీరాన్ని మరిచిపోవాలి. बेहद का बाप कहते हैं బేహద్ద తండ్రి అంటారు, अब अशरीरी बन जाओ। ఇప్పుడు అశరీరిగా అయిపోండి. और दूसरा कोई तरीका नहीं है। రెండో పద్ధతి ఏమీ లేదు. माया और प्रकृति को जीतने का మాయని మరియు ప్రకృతిని గెలిచేటటువంటి दूसरा कोई तरीका రెండో ఏమీ పద్ధతి नहीं है। లేదు. न माया को जीत सकेंगे, మాయని గెలవలేము अशरीरी बने बगैर, అశరీరిగా అవ్వకుండా, और न మరియు प्रकृति के ప్రకృతి యొక్క 3 गुणों को 3 గుణాలని पार पा सकेंगे। ఒడ్డుకి
చేరుకునేటందుకు, ఒడ్డుకి చేరుకోలేము. आत्मा को ही दुख फील होता है। ఆత్మకే దుఃఖం ఫీల్ అవుతుంది. आत्मा कहती है ఆత్మ అంటుంది, हम ये शरीर छोड़ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి फिर दूसरा लेंगे। మళ్ళీ రెండోది తీసుకుంటాము. ये बहुत पुराना शरीर है, ఇది చాలా పాత శరీరం అయ్యింది. अब जाना है, ఇప్పుడు వెళ్ళాలి. फिर नई दुनिया में वहाँ शरीर भी नया हमको मिलेगा। మళ్ళీ అక్కడ కొత్త ప్రపంచంలో మనకి శరీరం కూడా కొత్తది లభిస్తుంది. ये तुम्हारी बुद्धि में बैठ गया है ना। ఇది మీ బుద్ధిలో కూర్చుండిపోయింది కదా. क्या? ఏంటి? नई दुनिया में हमको కొత్త ప్రపంచంలో మనకి नया शरीर किस आधार पर मिलेगा? కొత్త శరీరం దేని ఆధారంగా లభిస్తుంది? कौन सा पुरुषार्थ? పురుషార్థం ఆధారంగా లభిస్తుంది అని స్టూడెంట్ అన్నారు. ఏం పురుషార్థం? जितना जितना हम ఎంతెంత మనం निराकारी बनेंगे, నిరాకారిగా అవుతాము, देह का भान छोड़ते जावेंगे, దేహ భానాన్ని విడిచిపెడుతూ వెళ్తాము, उतना उतना हम नई दुनिया में అంతంత మనం కొత్త ప్రపంచంలోకి सुख को अनुभव करेंगे। సుఖాన్ని అనుభవాన్ని చేసుకుంటాము. 11/4/64 की वाणी का चौथा पेज। 11/4/1964 4వ పేజీ. इसको कहा जाता है దీనిని అనడం జరుగుతుంది सतयुग की नई दुनिया। సత్యుగుంది కొత్త ప్రపంచం. तुम जानते हो మీకు తెలుసు, बरोबर बाबा से प्राप्ति तो हमें मिलनी ही है। అక్యురేట్ గా ప్రాప్తి అయితే మనకి లభించాల్సిందే. क्या प्राप्ति मिलनी है? ఏం ప్రాప్తి లభించనున్నది? बाबा को याद करेंगे तो प्राप्ति क्या मिलेगी? బాబాని స్మృతి చేసినట్లయితే ఏం ప్రాప్తిస్తుంది? है अभी क्या वर्षा तो मिलेगा सतयुग में। अब స్టూడెంట్ ఏదో వారసత్వం అని అన్నారు. వారసత్వం అయితే లభిస్తుంది సత్యయుగంలోనే. भी क्या मिलेगा? ఇప్పుడేం లభిస్తుంది? जितना जितना याद करेंगे ఎంతెంత యాదు చేస్తాము उतना उतना क्या प्राप्ति मिलेगी? అంతంత ఏం ప్రాప్తి లభిస్తుంది? अरे डकैत को याद करेंगे तो क्या मिलेगा? चोर को याद करेंगे तो क्या मिलेगा? అరే దోపిడీదారులని స్మృతి చేసినట్లయితే ఏం లభిస్తుంది? దొంగల్ని స్మృతి చేసినట్లయితే ఏం లభిస్తుంది? अरे అరే हैं? चोरी डकैती के गुण मिलेंगे कि नहीं मिलेंगे? దొంగ మరియు దోపిడీదారుల యొక్క గుణాలు లభిస్తాయా లేక లభించవా? अब बाप को याद करेंगे तो क्या मिलेगा? ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే ఏం లభిస్తుంది? क्या है बाप का विशेष गुण? తండ్రి యొక్క విశేష గుణం ఏమయ్యింది? నిరాకారి అని స్టూడెంట్ అన్నారు. निराकारी स्टेज बनेगी। నిరాకారి స్టేజ్ తయారవుతుంది. जितनी जितनी निराकारी स्टेज बनेगी ఎంతెంత నిరాకారి స్టేజ్ తయారవుతుందో उतना हम देहभान से అంత మనం దేహ భానం నుండి परे होते जाएंगे, అతీతంగా అవుతూ వెళ్తాము. स्वस्थिति में स्थित हो जाएंगे। స్వయం స్థితిలో స్థిరం అయిపోయినట్లయితే तो इसी दुनिया में हम स्वर्ग का అప్పుడు మనం ఇదే ప్రపంచంలో స్వర్గంది अनुभव करेंगे। అనుభవాన్ని చేసుకుంటాం. प्रकृति के बंधन से ప్రకృతి యొక్క బంధనం నుండి मुक्त अनुभव करेंगे अभी अभी। ముక్త అనుభవాన్ని ఇప్పుడిప్పుడే చేసుకుంటూ ఉంటాము. ऐसे नहीं सतयुग में अनुभव करेंगे। అలా ఏమీ కాదు, సత్యుగంలోనే అనుభవాన్ని చేసుకుంటాము అని. कहाँ अनुभव करेंगे? ఎక్కడ అనుభవాన్ని చేసుకుంటాం? इस दुनिया में ही हम प्रकृति के ఈ ప్రపంచంలోనే మనం ప్రకృతి యొక్క गुणों से परे हो जाएंगे। గుణాల నుండి అతీతంగా అయిపోతాము. क्या? ఏంటి? कैसी स्टेज बन जाएगी? ఎటువంటి స్టేజ్ తయారైపోతుంది? निराकारी निर्विकारी निरहंकारी स्टेज बन जाएगी। నిరాకారి నిర్వికారి నిరహంకారి స్టేజ్ తయారైపోతుంది. द्वापर से लेकर अपने कर्मानुसार लौकिक बाप से वर्षा लेते आए हो। ద్వాపర యుగం నుండి తీసుకొని తమ కర్మల అనుసారంగా లౌకిక తండ్రితో వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చాము. क्या? ఏంటి? जैसे जैसे कर्म किए हैं ఎలా ఎలా కర్మల్ని చేశామో कर्मों के अनुसार वर्षा लेते आए। కర్మల అనుసారంగా వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చాం. जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు और 21 जन्म మరియు 21 జన్మలు
यहाँ वर्तमान संगम युग के ఇక్కడ వర్తమాన సంగం యుగం యొక్క श्रेष्ठ कर्मों के अनुसार तुमको శ్రేష్ఠ కర్మల అనుసారంగా మీకు वर्षा मिलता है। వారసత్వం లభిస్తుంది। सतयुग त्रेता में तो इस जन्म की प्रारब्ध की मिलती है, इस जन्म సత్యుగం త్రేతాయుగంలో అయితే ఈ జన్మ యొక్క ప్రాలబ్ధం లభిస్తుంది। की। ఏ జన్మది? संगम युगी సంగం యుగం యొక్క ప్రాలబ్ధంది అని స్టూడెంట్ అన్నారు। जो पुरुषोत्तम संगम युगी जन्म है, సంగం యుగంది పురుషోత్తమ సంగం యుగం యొక్క జన్మ ఏదైతే ఉందో इस जन्म की बाप हमें जो प्रारब्ध देते हैं ఈ జన్మది తండ్రి మనకి ఏదైతే ప్రాలబ్ధాన్ని ఇస్తారో वो मिलती है। అది और లభిస్తుంది। द्वापर कलयुग से మరియు ద్వాపర కలియుగాల నుండి लौकिक बाप की प्रारब्ध मिलती है। లౌకిక తండ్రిది ప్రాలబ్ధం లభిస్తుంది। लौकिक बाप जो देते हैं, चाहे लौकिक లౌకిక తండ్రి ఏదైతే ఇస్తారో बेहद का बाप हो అది లౌకిక బేహద్దు తండ్రి అయినా, और चाहे అది లేక हद का बाप। హద్దు యొక్క తండ్రి అయినా, बेहद का बाप बेहद की బేహద్దు తండ్రి బేహద్దు యొక్క प्राप्ति कराते हैं। क्या ప్రాప్తిని చేయిస్తారు। प्राप्ति करावेंगे द्वापर कलयुग में? ఏం ప్రాప్తిని చేయిస్తారు ద్వాపర కలియుగాలలోని? वहाँ लौकिक में అక్కడ లౌకికంలోని बेहद का बाप होगा या नहीं होगा? బేహద్దు తండ్రి ఉంటారా లేక ఉండరా? कि परमधाम में पड़ा रहेगा? లేక పరంధామంలో పడి ఉంటారా? हाँ? ఉంటారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు। होगा ఉంటారు। तो कुछ प्राप्ति कराएगा या नहीं कराएगा? అయితే ఏదైనా ప్రాప్తిని చేయిస్తారా లేక చేయించరా? क्या प्राप्ति कराएगा? ఏం ప్రాప్తిని చేయిస్తారు? जो जो धर्म पिताएं आते हैं वो ఎంతెంత మంది అయితే ధర్మపితలు వస్తారో आकर सिर्फ अपना धर्म स्थापन करते हैं। వారు వచ్చి కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు। राजाई स्थापन రాజాయిని రాజ్యాధికారాన్ని స్థాపన नहीं करते। చెయ్యరు। और जो बेहद का मनुष्य सृष्टि का बाप है మరియు బేహద్దు మనుష్య సృష్టి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో वो हर धर्म में వారు ప్రతి ధర్మంలోని अपने ग्रुप के साथ తమ గ్రూపుతో పాటు जन्म लेकर के జన్మని తీసుకొని राजाई स्थापन करता है। రాజ్యాధికారాన్ని స్థాపన చేస్తారు। तो राजाई का वर्षा అప్పుడు రాజ్యాధికారం యొక్క వారసత్వం सभी धर्म वालों को అన్ని ధర్మాల వారికి उस समय ఆ बेहद సమయంలోని के मनुष्य सृष्टि के बाप से బేహద్దు మనుష్య సృష్టి యొక్క తండ్రితోని मिलता जाता है। లభిస్తూ వెళ్తుంది। तो बताया అయితే చెప్పటం జరిగింది कि लौकिक बाप से वर्षा लेते आए हो कर्मों के अनुसार द्वापर युग से। లౌకిక తండ్రితోనే వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు ద్వాపర యుగం నుండి కర్మల అనుసారంగా। चाहे वो लौकिक बाप हद का हो एक जन्म का, అది లౌకిక తండ్రి హద్దు వారైనా ఒక్క జన్మ వారు, और चाहे वो అది बेहद का బేహద్దు యొక్క 500 करोड़ का मनुष्य सृष्टि का बाप हो। 500 కోట్ల మనుష్య సృష్టి యొక్క తండ్రి అయినా वहाँ कौन से बाप से वर्षा मिलता है? అక్కడ ఏ తండ్రితో వారసత్వం అనేది లభిస్తుంది? द्वापर कलयुग में ద్వాపర కలియుగాలలోని हद के बाप से वर्षा मिलता है। హద్దు యొక్క తండ్రితో వారసత్వం లభిస్తుంది। हद के बाप से वर्षा तो मिलता है, హద్దు యొక్క తండ్రితో వారసత్వం అయితే లభిస్తుంది। लेकिन वो हद का बाप కానీ ఆ హద్దు యొక్క తండ్రి एक जन्म का होता है। ఒక్క జన్మ వారు అవుతారు। और लौकिक बाप होता है या अलौकिक होता है మరియు లౌకిక తండ్రి అవుతారా అలౌకిక తండ్రి అవుతారా या पारलौकिक होता है? లేక పారలౌకికం అవుతారా? స్టూడెంట్ ఏదో అన్నారు లౌకికం వారు అని। लौकिक बाप होता है। లౌకిక తండ్రి అవుతారు। अब वो लौकिक बाप ఇప్పుడు ఆ లౌకిక తండ్రి हद का भी हो सकता है, హద్దు వారు కూడా అవ్వచ్చు। लौकिक बाप एक जन्म का भी हो सकता है, లౌకిక తండ్రి ఒక్క జన్మ వారు కూడా అవ్వచ్చు। और మరియు 84 जन्मों का भी। 84 జన్మల వారు కూడా। प्रारब्ध बनाने वाला ప్రారబ్ధాన్ని తయారు చేసేటటువంటి వారు वो बेहद का ఆ బేహద్దు యొక్క मनुष्य शक्ति का बाप भी हो सकता है। भले हम మనుష్య సృష్టి యొక్క తండ్రి కూడా అవ్వచ్చు। భలే पहचानते नहीं है, మనం గుర్తించం, लेकिन కానీ हर धर्म की राजाई स्थापन करने वाला कोई न कोई बाप ప్రతి ధర్మం యొక్క రాజ్యాధికారాన్ని స్థాపన చేసేటటువంటి వారు ఎవరో ఒక తండ్రి
होता जरूर है। ఉంటారు తప్పకుండా. यहाँ से तुम प्रारब्ध बनाकर जाते हो, ఇక్కడ నుండి మీరు ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని వెళ్ళటం జరుగుతుంది. क्या कहा? ఏమన్నారు? कौन सी प्रारब्ध बना के जाते हो? ఏం ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని వెళ్తారు? सतयुग त्रेता की प्रारब्ध बनाकर जाते हो, సత్యుగం త్రేతాయుగంది ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని వెళ్తారా? कहाँ की प्रारब्ध बना के जाते हो यहाँ से? ముందుది కూడా ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని ఇక్కడ నుండి వెళ్తారా? सतयुग त्रेता की प्रारब्ध बना के जाते हो, यहाँ ऐसे नहीं कहेंगे। సత్యుగం త్రేతాయుగంది ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని వెళ్తారు. कहाँ की प्रारब्ध बना के जाते हो यहाँ से? ఎక్కడి యొక్క ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది? सतयुग त्रेता की प्रारब्ध बना के जाते हो, यहाँ సత్యుగం యొక్క ప్రారబ్ధాన్ని సత్యుగ త్రేతాయుగం యొక్క ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని వెళ్తారు ఇక్కడ నుండి. ऐसे नहीं कहेंगे कि అలా అనడం ఏమీ జరగదు. ఏమనంటే द्वापर कलयुग की प्रारब्ध बना के जाते हो, ద్వాపర కలియుగాల యొక్క ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని వెళ్తారు అని. यहाँ के कर्मों के अनुसार जो हम ఇక్కడి యొక్క కర్మల అనుసారంగా మనం श्रीमत के अनुकूल चलते हैं, శ్రీమతానికి అనుకూలంగా నడుస్తాము, कर्म करते हैं, కర్మలని చేస్తాము. उससे हम सतयुग त्रेता में वर्षा पावेंगे। ఆ అనుసారంగా మనం సత్యుగం త్రేతాయుగంలో వారసత్వాన్ని పొందడం జరుగుతుంది. लेकिन కానీ द्वापर कलयुग में जो मिलेगा हमको, ద్వాపర కలియుగాలలో మనకి ఏదైతే లభిస్తుందో राजाई या गधाई का सुख अथवा दुख, రాజ్యాధికారం, సుఖం లేక దుఃఖం, वो అది इस जन्म के आधार पर मिलेगा ఈ జన్మ యొక్క ఆధారంగా లభిస్తుందా या द्वापर कलयुग के कर्मों के आधार पर मिलेगा? లేక ద్వాపర కలియుగాల యొక్క ప్రాలబ్ధం అనుసారంగా లభిస్తుందా? द्वापर कलयुग में जो हम कर्म करेंगे ద్వాపర కలియుగాలలో మనం ఏదైతే కర్మలని చేస్తామో उसके अनुसार वर्षा मिलेगा। దాని అనుసారంగా వారసత్వం లభిస్తుంది. वहाँ कर्म कराने वाला कोई होगा या नहीं होगा? అక్కడ కర్మల్ని చేయించేటటువంటి వారు ఎవరైనా ఉంటారా లేక ఉండరా? होगा। ఉంటారా? స్టూడెంట్ అన్నారు ఏదో, ఉంటారా? हाँ? नहीं। ఉండరు. यहाँ हम संगम युग में जो कर्म करते हैं, ఇక్కడ సంగమ యుగంలో మనం ఏదైతే కర్మలని చేస్తామో श्रीमत के अनुकूल जो कर्म करते हैं उनका శ్రీమతానికి అనుసారంగా ఏదైతే కర్మలని చేస్తామో वर्षा सतयुग त्रेता में मिलता है। 21 ఆ సుఖం యొక్క వారసత్వం మనకి సత్యుగం త్రేతాయుగంలోని जन्म का 21 జన్మలది और श्रीमत के बरखिलाफ లభిస్తుంది. आप जो कर्म करते हैं మరియు శ్రీమతానికి విరుద్ధంగా ఏదైతే కర్మలను మనం చేస్తామో उसका అది ద్వాపర కలియుగాలలో లభిస్తుంది అని స్టూడెంట్ అన్నారు. దానిది हिसाब किताब లెక్కాచారం द्वापर कलयुग में इस जन्म के अनुसार नहीं मिलेगा, ద్వాపర కలియుగంలోని ఈ జన్మ అనుసారంగా లభించదు. लेकिन हमारे अंदर संस्कार भर जाते हैं, కానీ మన లోపల సంస్కారాలు నిండిపోతాయి. वो देह अभिमान के, ఆ దేహ అభిమానంవి जो हम श्रीमत को छोड़ ఏదైతే మనం శ్రీమతాన్ని విడిచిపెట్టి अपनी मनमत या मनुष्यों की मत पर మన మన్మతం లేక మనుష్యుల మతం ఆధారంగా कर्म करने लग पड़ते हैं, కర్మల్ని చేస్తూ ఉంటాము. तो वो ही देह अभिमान वहाँ भी అదే దేహ అభిమానం అక్కడ కూడా द्वापर युग से ద్వాపరయుగం నుండి शुरू हो जाएगा। और देह अभिमान के ప్రారంభమైపోతుంది. आधार पर हम जो कर्म करेंगे మరియు దేహ అభిమానం ఆధారంగా మనం ఏదైతే కర్మలని చేస్తామో वो అది सतयुग त्रेता के आधार पद के आधार पर సత్యుగం త్రేతాయుగం ఆధారంలో పదవి ఆధారంగా ही हमें द्वापर कलयुग में भी हद का वर्षा मिलेगा। ఆధారంగా ద్వాపర కలియుగాలలోని కూడా హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది. अब यहाँ ये समझाया जाता है ఇప్పుడు ఇక్కడ ఇది అర్థం చేయించడం జరుగుతుంది. कि तुमको पूर्व जन्म के भी कर्म कूटने पड़ते हैं। మీకు పూర్వజన్మలది కూడా కర్మల్ని భోగించాల్సి వస్తుంది. कहाँ? ఎక్కడ? संगम युग में సంగమ యుగంలోని. जो करेगा सो पावेगा। ఎవరైతే చేస్తారో వారే పొందుతారు.
अभी तुम अपनी मेहनत से 21 जन्मों का वर्षा लेते हो। ఇప్పుడు మీరు మీ కష్టంతోని 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. अब जो चाहे सो पुरुषार्थ कर लो। ఇప్పుడు ఏం కావాలంటే ఆ పురుషార్థంని చెయ్యండి. क्या? ఏంటి? पूर्व जन्म के पाप कर्मों को పూర్వజన్మల యొక్క పాపకర్మలని कूट पीट के खलास करना चाहो కొట్టి పిండి ఒకవేళ సమాప్తి చేసుకోవాలి అంటే तो जल्दी जल्दी कर लो అప్పుడు త్వరగా చేసేసుకోండి. बाप की याद से। తండ్రి యొక్క స్మృతితోని. बाप की याद में एक और फायदा है, తండ్రి స్మృతిలోని ఇంకొక లాభం కూడా ఉంది. श्रीमत याद आएगी कि नहीं आएगी? శ్రీమతం జ్ఞాపకం వస్తుందా లేక రాదా? श्रीमत याद వస్తుంది అని స్టూడెంట్ అన్నారు. आएगी तो अच्छे శ్రీమతం ఒకవేళ స్మృతి వచ్చినట్లయితే कर्म होंगे या बुरे कर्म होंगे? అప్పుడు మంచి కర్మలు అవుతాయా లేక చెడు కర్మలు అవుతాయా? अच्छे कर्म మంచి కర్మలు అవుతాయి అని స్టూడెంట్ అన్నారు. करेंगे మంచి కర్మలనే చేస్తాము. तो कौन से जन्मों का प्रारब्ध बनेगा? అప్పుడు ఏ జన్మల యొక్క ప్రాలబ్ధం తయారవుతుంది? सत्य त्रेता के सुख का ही प्रारब्ध बनेगा, दुख नहीं। సత్యుగం త్రేతాయుగంది సుఖం యొక్క ప్రాలబ్ధం తయారవుతుంది. होगा అక్కడ దుఃఖం ఉండదు. और चाहो तो మరియు కావాలంటే है? चाहो तो ऐसा पुरुषार्थ करो देवा కావాలంటే అటువంటి పురుషార్థమని చెయ్యండి. में रह करके దేహ భానంలో ఉండి कि न पूर्व जन्म के पाप कटे ఏదైతే పూర్వజన్మల పాపాలు కూడా కట్టవకూడదు. और इस जन्म के पाप और 100 गुना बढ़ जाए। మరియు ఈ జన్మం యొక్క పాపాలు ఇంకా 100 రెట్లు పెరిగిపోయే విధంగా अगर श्रीमत के बरखिलाफ कर्म करेंगे ఒకవేళ శ్రీమతానికి విరుద్ధంగా కర్మలని చేసినట్లయితే तो 100 गुना पाप चलेगा అప్పుడు 100 రెట్లు పాపం ఎక్కుతుందా या 1 गुना पाप चलेगा? లేక 1 రెట్టు ఎక్కుతుందా? 100 गुना पाप चल जाता है। 100 రెట్లు ఎక్కుతుందని స్టూడెంట్ అన్నారు. ఇక్కడ 100 రెట్లు పాపం ఎక్కిపోతుంది. तो అయితే वो फिर మళ్ళీ తరువాత प्राप्ति कहाँ देगा? ప్రాప్తి ఎక్కడిస్తుంది? 100 गुना पाप चढ़ता है। ఇదేదైతే 100 రెట్లు పాపం ఎక్కుతుందో उसकी प्राप्ति कहाँ मिलेगी? దాని ప్రాప్తి ఎక్కడ లభిస్తుంది? पाप चढ़ जाता है పాపం ఎక్కిపోతుంది. तो दुख तो मिलेगा कि नहीं? అప్పుడు దుఃఖం అయితే లభిస్తుందా లేక లభించదా? कहाँ मिलेगा? ఎక్కడ లభిస్తుంది? है? పాత ప్రపంచంలోని అని ఏదో స్టూడెంట్ అన్నారు. हाँ यहाँ मिलेगा तो, ఇక్కడ లభించడం అయితే లభిస్తుంది. लेकिन आत्मा में जो संस्कार भरने की शूटिंग हो गई కానీ ఆత్మలోని సంస్కారాలు నింపుకునేటటువంటి షూటింగ్ ఏదైతే అయిపోయిందో वो द्वापर कलयुग में फिर भोगते रहेंगे। అవి మళ్ళీ ద్వాపర కలియుగాలలోని భోగిస్తూ ఉంటాము. फीमेल भी कितना ऊंचा मर्तबा पाती है। ఫీమేల్స్ కూడా ఎంత ఉన్నతమైన పదవిని పొందటం జరుగుతుంది. पहले लक्ष्मी మొదట లక్ష్మి फिर మళ్ళీ नारायण बनते हैं। నారాయణుడు తయారవుతారు. तो तुम्हारा ये जन्म हीरे जैसा है, మీది ఈ జన్మ వజ్రతుల్యమైనది. इसका मूल्य कोई नहीं आंक सकता। దీని మూల్యాన్ని ఎవ్వరూ కూడా లెక్క కట్టలేరు. कौड़ी जैसे जन्म से तुम कितने सुखी दुखी बन गए। గుడ్డిగవ్వ జన్మ నుండి మీరు ఎంత దుఃఖీగా అయిపోయారు. रोना पीटना ఏడవడం, మొత్తుకోవటం क्या क्या लगा हुआ है। ఏవేవో పెట్టబడి ఉన్నాయి. कौन से जन्म में? ఏ జన్మలోని? कौड़ी जैसे जन्म में। గుడ్డిగవ్వ వలె జన్మలోని. क्यों? ఎందుకు? कौड़ी जैसे जन्म में रोना पीटना लगा हुआ है। గుడ్డిగవ్వ సమానమైన జన్మలోని ఏడవడం, మొత్తుకోవడం ఉంది.
तो रोना पीटना कौन से जन्म से बंद हो? అయితే ఏడవడం మొత్తుకోవడం ఏ జన్మ నుండి ఆగిపోతుంది? है? कौन सा जन्म हम ले हुए हैं जो हमारा रोना पीटना बंद हो जावे? ఏ జన్మని మనం తీసుకోవాలి ఏదైతే మనది ఏడవడం మొత్తుకోవడం ఆగిపోతుందో? है? संगम का जन्म ले। సంగం యుగంది జన్మ తీసుకోవాలా స్టూడెంట్ ఏదో అంటే అన్నారు. संगम का कौन सा जन्म? वो तो कौड़ी तो సంగం యుగంది ఏ జన్మ? అదైతే हो गया जिससे रोनी पीटना लगता है। అదైతే గుడ్డిగవ్వ సమానమైన జన్మ అయిపోయింది దేనిలోనైతే ఏడవడం మొత్తుకోవటం జరుగుతుందో. अब हम कौन सा जन्म लेंगे ఇప్పుడు మనం ఏ జన్మని తీసుకోవాలి? जिससे रोना पीटना तो बंद हो जाए దాని ద్వారా ఏడవడం కొట్టుకోవటం అయితే ఆగిపోతుంది और మరియు सुखी ही सुखी हो जाए। సుఖియే సుఖీగా అయిపోవాలి. कैसे हो जाएंगे? ఎలా అయిపోతాము? हीरे तुल्य जन्म ले लें तो వజ్రతుల్యమైన జన్మని తీసేసుకోవాలా? అయితే क्या करें? ఏం చెయ్యాలి? है? స్టూడెంట్ ఏదో అన్నారు. लंदन में रखा हुआ कोहनेर हीरा चुरा लें। లండన్లో పెట్టబడి ఉన్నటువంటి ఏదైతే కోహునూర వజ్రం ఉందో దానిని దొంగలించేయాలా? है? गले में लटकाए लें तो हर समय याद बना रहेगा। మెడలోని ఒకవేళ వేలాడి పెట్టి ఉంచినట్లయితే ప్రతి సమయంలో గుర్తొస్తూ ఉంటుంది. तो हीरे तुल्य जन्म हो जाएगा। అప్పుడు వజ్రతుల్యమైన జన్మ అయిపోతుందా? फिर कैसे కాదు అని స్టూడెంట్ అన్నారు. करें? మరి ఎలా చెయ్యాలి? है? अरे वो स्थूल हीरे की बात नहीं है, అరే ఆ స్థూలమైన వజ్రం యొక్క విషయం కాదు. ये तो आत्मा के स्मृति की बात है। ఇదైతే ఆత్మ స్మృతి యొక్క విషయం అయ్యింది. आत्मा को चेक करना है घड़ी घड़ी। ఆత్మని గడియ గడియ చెక్ చేసుకోవాలి. पौड़ी जैसा अंधेरा गड्ढा याद आता रहता है, గుడ్డిగవ్వ వలె అంధకారం గుంట అనేది జ్ఞాపకం వస్తూ ఉంటుందా? या లేక हीरे जैसी आत्मा याद आती है? లేక వజ్రం లాంటి ఆత్మ జ్ఞాపకం వస్తూ ఉంటుందా? 24 घंटे में क्या ज्यादा याद आता है? 24 గంటల్లో ఎక్కువ ఏది జ్ఞాపకం వస్తూ ఉంటుంది? स्टेज क्या है? స్టేజ్ ఏంటయ్యింది? निराकारी स्टेज बनती है నిరాకారి స్టేజ్ తయారవుతుందా? या देह अभिमान की स्टेज बनी रहती है? లేక దేహ అభిమానం యొక్క స్టేజ్ తయారై ఉంటుందా? क्या स्थिति है? ఏం స్థితి అయ్యింది? अगर हीरे की याद पक्की हो गई ఒకవేళ వజ్రం యొక్క యాదు స్మృతి అనేది పక్కాగా అయిపోయినట్లయితే तो सुख मिलेगा इसी जन्म में। అప్పుడు సుఖం లభిస్తుందా ఇదే జన్మలోని? अभी अभी ఇప్పుడిప్పుడే सुख का अनुभव करेंगे या दुख సుఖం యొక్క అనుభవాన్ని చేసుకుంటామా లేక का अनुभव करेंगे? దుఃఖం యొక్క అనుభవాన్ని చేసుకుంటామా? घड़ी घड़ी सुख का अनुभव करते रहे। గడియ గడియ సుఖం యొక్క అనుభవాన్ని చేసుకుంటూ ఉంటాము. इसलिए कहते हैं అందువలనే అంటారు कि महाराजा राजा का बच्चा हो మహారాజా రాజా యొక్క పిల్లవాడు ఉన్నట్లయితే तो कौड़ी कौड़ी के लिए मोहताज होगा। అప్పుడు గుడ్డిగవ్వ కోసం తహతహలాడిపోతూ ఉంటాడా? नहीं हो सकता। అవ్వలేదు. यहाँ तो तुम विश्व का मालिक बनाने वाले के बच्चे बने हो। ఇక్కడైతే మీరు విశ్వానికి యజమానిగా తయారు చేసేటటువంటి తండ్రికి పిల్లలుగా అయ్యారు. तो जब वहाँ हेवनली गॉड फादर के बच्चे हैं అయితే ఎక్కడైతే హెవెన్లీ గాడ్ ఫాదర్ కి పిల్లలు అయ్యారో तो हम दुखी क्यों रहते हैं? అప్పుడు మనం దుఃఖీలుగా ఎందుకుంటాము? क्या कारण हुआ? కారణం ఏమయ్యింది? దేహభానం కారణంగా దుఃఖి అయ్యాము అని స్టూడెంట్ అన్నారు. जन्म है వజ్ర గుడ్డిగవ్వ సమానమైన జన్మ అయ్యింది. कौड़ी को स्मृति में रखते हैं గుడ్డిగవ్వని స్మృతిలో పెట్టుకుంటాము ज्यादा ఎక్కువగా. और మరియు हीरे की याद వజ్రం యొక్క స్మృతిని भूल जाती है। మరిచిపోతాము. हीरे की याद माने क्या?
వజ్రం యొక్క స్మృతి అంటే ఏంటి? नहीं, आत्मिक स्थिति सिर्फ ఆత్మిక స్మృతి అని స్టూడెంట్ అన్నారు. కాదు, ఆత్మిక స్మృతి हीरा नहीं है, వజ్రం కాదు. सबकी आत्मा हीरा है भी नहीं। అందరి యొక్క ఆత్మ వజ్రం కానే కాదు. कोई की आत्मा कौड़ी है अभी, కొంతమంది ఆత్మ ఇప్పుడు గుడ్డిగవ్వ అయ్యింది. और कोई की आत्मा మరియు కొంతమంది యొక్క ఆత్మ हीरा है। వజ్రం అయ్యింది. कौड़ी है तो अंधेरा अज्ञान का है या नहीं है? గుడ్డిగవ్వ అయినట్లయితే అజ్ఞానం యొక్క అంధకారం అయ్యిందా లేక అవ్వలేదా? अज्ञान అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. का अंधेरा है तो अनिश्चय आता है या नहीं? అజ్ఞానం యొక్క అంధకారం అయినట్లయితే అనిశ్చయం వస్తుందా లేక రాదా? వస్తుంది అని స్టూడెంట్ అన్నారు. विश्वास पैदा होता है ना? అంధ విశ్వాసం అనేది ఉత్పన్నం అవుతుంది కదా? होता है। అవుతుంది. और अगर ఒకవేళ आत्मा हीरे जैसी है వజ్రం లాంటిది అయినట్లయితే तो हीरा ही याद आवेगा, అప్పుడు వజ్రమే జ్ఞాపకం వస్తుందా? हीरो पार्टधारी याद आवेगा, హీరో పాటదారి జ్ఞాపకం వస్తారా या कौड़ी पार्टधारी याद आवेंगे? లేక గుడ్డిగవ్వ సమాన పాత్రధారి జ్ఞాపకం వస్తారా? హీరో పాటదారి జ్ఞాపకం వస్తారు అని స్టూడెంట్స్ అందరూ అన్నారు. जैसा संग ఎటువంటి సాంగత్యము वैसा रंग लगेगा। అటువంటి రంగు అంటుకుంటుంది. तो देखो, అయితే చూడండి, कौड़ी जैसे जन्म से कितना रोना पीटना लगा हुआ है। గుడ్డిగవ్వ సమానమైన జన్మతోని ఎంత ఏడవడం, మొత్తుకోవడం, కొట్టుకోవటం ఉందో. आफतों से मनुष्यों को नींद ही नहीं आती है। ఆపదలతోని మనుష్యులకి నిద్రే రాదు. इतना दुखी होते हैं ఎంత దుఃఖీ అవుతారంటే जो गोली लेकर के आराम करना पड़ता है। మాత్రని తీసుకొని పడుకోవాల్సి ఉంటుంది. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, आगे चल के तो बड़ा हंगामा होना है। ముందుకు వెళ్ళే కొలది ఎక్కువ హంగామా అనేది అవ్వనున్నది. फिर कैसे नींद आवेगी? అప్పుడు ఎలా నిద్ర వస్తుంది? अभी अन्ना हजारे का चल रहा है। ఇప్పుడు అన్నా హజారేది నడుస్తుంది. अगर वो मर गया అనుకోండి, ఒకవేళ అతడు చనిపోయాడు అనుకోండి, मान लो, तो पब्लिक बेफर गई तो అప్పుడు పబ్లిక్ చల్లా చెదరు అయిపోయినట్లయితే అప్పుడు है? तो जैसे सन 76 में ఏ విధంగానైతే 76లోని क्या लगा था? ఏమి పెట్టబడింది? इमरजेंसी लागू हो गई थी, ఎమర్జెన్సీ అనేది స్టార్ట్ అయిపోయింది. फिर इमरजेंसी लागू हो गई, మళ్ళీ ఎమర్జెన్సీ అనేది స్టార్ట్ అయిపోయింది. गली गली में मिलिट्री खड़ी हो गई, వీధిలోని మిలిటరీ నిలబడిపోయింది. तो सब्जी मिलेगी? అప్పుడు కాయగూరలు లభిస్తాయా? లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. अनाज मिलेगा? ధాన్యాలు లభిస్తాయా? महंगा मिलेगा? गरीब లభిస్తాయి. రేటు ఎక్కువగా లభిస్తుంది. చాలా ఎక్కువ రేట్లకు లభిస్తాయి. तो बेचारे वैसे ही मर रहे हैं। పాపం ఆ విధంగానే అలాగే ఆకలికి చనిపోతూ ఉన్నారు. ఇంకా और ही मरने लग पड़ेंगे। చనిపోవటం ఇంకా ఎక్కువ చనిపోతూ ఉండటం జరుగుతుంది. गरीबों की तो बात छोड़ो, పేదవారి యొక్క విషయాన్ని అయితే విడిచిపెట్టండి. रईसों की भी अच्छी तरह से धुनाई हो जाएगी। ధనవంతులది కూడా మంచిగా కడిగివేయబడటం జరుగుతుంది. बड़ा हंगामा होना है, చాలా హంగామా అవ్వనున్నది. इतना हंगामा बढ़ता जाएगा ఎంత హంగామా పెరిగిపోతూ వెళ్ళిపోతుందంటే जो सारा ही राज्य चला जाएगा। మొత్తం రాజ్యం అంతా వెళ్ళిపోవటం జరుగుతుంది. कौन सा राज्य चला जाएगा? ఏం రాజ్యం వెళ్ళిపోతుంది? है?
कौन सा राज्य चला जाएगा? ఏం రాజ్యం వెళ్ళిపోతుంది? अरे అరే हैं? कौन सा राज्य? ఏం రాజ్యం? हाँ ये స్టూడెంట్ ఏదో భ్రష్టాచార రాజ్యం అని అన్నారు. भ्रष्टाचारी सारा राज्य ఈ భ్రష్టాచారి మొత్తం రాజ్యం అంతా खलास हो जाएगा। సమాప్త అయిపోతుంది. मिलिट्री सब ये ही మిలిటరీ मिलिट्री మిలిటరీ सब और तैनात हो जाएगी। అన్ని వైపులా నిలబడిపోతుంది. तुमको मिलिट्री से ही फिर राज्य मिलना है। మళ్ళీ మీకు మిలిటరీ నుండే రాజ్యం అనేది లభించనున్నది. क्या कहा? ఏమన్నారు? इसका मतलब దీని అర్థం लास्ट में है नहीं, रूहानी तो होगी। స్టూడెంట్ ఏదో ఆత్మికం అని అన్నారు. కాదు, ఆత్మికమైతే అవుతుంది. लास्ट में शासन లాస్ట్లో శాసనం मिलिट्री के हाथ में आने वाला है। మిలిటరీ చేతుల్లోకి రానున్నది. पाकिस्तान में तो घड़ी घड़ी मिलिट्री शासन होता रहा, పాకిస్తాన్లోనైతే గడియ గడియ మిలిటరీ శాసనం అవుతూ వచ్చింది. लेकिन इंडिया में कभी కానీ ఇండియాలో ఎప్పుడూ కూడా मिलिट्री शासन नहीं हो पाया। మిలిటరీ శాసనం అనేది అవ్వలేకపోయింది. लेकिन यहाँ का भ्रष्टाचार भी కానీ ఇక్కడి యొక్క భ్రష్టాచారాలు కూడా दुनिया का सबसे जास्ती भ्रष्टाचार है। ప్రపంచం యొక్క అన్నింటికంటే ఎక్కువ భ్రష్టాచారాలు అయ్యాయి. और वो कब ठीक होगा? అవి ఎప్పుడు సరిగ్గా అవుతాయి? जब ఎప్పుడైతే मिलिट्री के हाथ में शासन आएगा। మిలిటరీ యొక్క చేతుల్లోకి శాసనం అనేది వస్తుందో.